హీ హ్యాస్ ఫిల్డ్ అస్ విత్ హిజ్ బ్లెస్సింగ్స్. ఆయన యొక్క ఆశీర్వాదంతో మనల్ని నింపి ఉన్నాడు. కృతజ్ఞతగా ప్రభుకి ఇవ్వాలి. వాట్ టు గివ్, ఏమిటి ఇవ్వాలి? మొట్టమొదటిగా మన యొక్క సమయం ఇవ్వాలి. మరి జనాలకి ఇంకా వంటలు చేసుకోవాలి, ఇక్కడ భోజనం ప్రిపేర్ అయి ఉంటుందని చెప్పినా సరే ఇంకా మరి వండుకోవడము, తినడము, ఇంకా అనేకమైన పనులు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రైజ్ ది లార్డ్. మరి మీ యొక్క సౌలభ్యం గురించి కొంతవరకు టైమింగ్ మార్చడం జరిగింది. అయినా సరే మన వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంది. ఏదైనప్పటికీ మరి బయలుదేరే ట్రైన్ కానీ బయలుదేరే ఫ్లైట్ కానీ ఏది ఆగదు, ఆ టైంకి అది వెళ్ళిపోద్ది. సేవకులు మరి విశ్వాసం చూసి ఆగుతూ ఉంటారా? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే టైంకి స్టార్ట్ చేసి టైంకి ముగిస్తామో అప్పుడు కూడా వాళ్ళు కూడా టైంకి రావడం ప్రారంభిస్తారు. సో ఎవరున్నా లేకపోయినా కీర్తనలు 84 ద్వారా మనం సిద్ధపడతాము. ఓకే, పరీక్ష వెళ్ళడానికి సిద్ధపడతాము, డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధపడతాము, ఊరు వెళ్ళడానికి సిద్ధపడతాము. ఎన్ని రోజులు ఎన్ని బట్టలు పట్టుకెళ్ళాలి, ప్రతిదానికి సిద్ధపడతాము. ఆరాధన మాత్రం స్నానం చేశారు, టైం అయిపోయింది, పద బయలుదేరు. అలా కాదు. వచ్చే ముందు మీకు మీరుగా ప్రతి ఒక్కరు కూడా మీకు మీగా ఒక కీర్తన చదువుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రభువా, ఏ విధంగా నేను స్తుతించాలి, వారమంతా నువ్వు భద్రపరిచావు, అనేకమైన యాక్సిడెంట్స్, అనారోగ్యాలతో మరి లోకంలో ప్రజలు ఈ సమయమును చూడకుండా గతించిపోయినారు. అట్టి వాళ్ళలాగా నన్ను ఉంచలేదు ప్రభా. నీవు ఇచ్చిన క్షేమకరమైన దినాలు, నీవు ఇచ్చిన మంచి ఆరోగ్యము సమస్తము బట్ ప్రభా నిన్ను కాసేపు స్తుతిస్తాను, నీ వాక్యము ధ్యానిస్తాను, నిన్ను గణపరుస్తాను అన్న ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతావో ప్రభు నీతో ఒక్క మాటతో మాట్లాడతాడు. ఆ ఒక్క మాట నిన్ను ఎంకరేజ్ చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది. సేవకులు ఏం చెప్పినా, విశ్వాసులు ఇక్కడ ఎవరు ఏమి నడిపించి చెప్పినా సరే నీకు నీవుగా సిద్ధపడి ఉండగలవు. ఓకే, మరి కీర్తనలు 84 ద్వారా చూస్తున్నాం. ఈరోజు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పేరేంటి? సైన్యములకు అధిపతి. ఓ వాట్ ఏ గుడ్ నేమ్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలని నేను నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆశ కలిగి ఉన్నామా? దేవుని సన్నిధికి వెళ్ళాలి. వారమంతా కూడా నా దేవుడు చేసిన మేళ్ళని బట్టి యేసయ్యా నీకు వందనాలయ్యా. ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడు? యువర్ ప్రెషియస్ టైం, నీ యొక్క ప్రశస్తమైన సమయము దేవుని కోసం ఇవ్వగలుగుతున్నామా? మొట్టమొదటిగా నీ యొక్క సమయము దేవుని కోసం స్పేర్ చేద్దాము. నీకు నీవుగా దేవుని సన్నిధిలో ఉండడం అన్నది, కనబడడం అన్నది ఆయన కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి జనాలకి మరి ఏంటది, జూమ్లోనో లేదంటే జూమ్లోనో లేదంటే యూట్యూబ్లోనో ఆన్లైన్ ప్రేయర్లు, ఆన్లైన్ వర్షిప్లు ఎక్కువైపోయాయి. టెక్నాలజీ పెరిగే కొలది టెక్నాలజీ ద్వారా మేలు అనుభవించడానికి బదులుగా టెక్నాలజీని తీసుకుని ఎంత షార్ట్ కట్ వేలో దేవుని సన్నిధికి వెళ్ళగలమో చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వెళ్ళడానికి షార్ట్ కట్ వే పనికిరాదండి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కార్చాడు. ఆయనకు రక్తంలో నీవు కడుగుపడితే మాత్రమే ఆయన సన్నిధికి వెళ్ళగలవు. లోకంలో మరి టెక్నాలజీ పెరిగే కొలది కూడా షార్ట్ వేలో, దగ్గర దారిలో మరి దేవుని సన్నిధికి వెళ్ళడం అన్నది అసాధ్యము. ఆయన ఏర్పాటు చేసిన మార్గములో, ఆయన మార్గంలో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు మాత్రమే ప్రభుని గణపరచగలవు, ఆయన రాజ్యం చేరుకోగలవు. ఇప్పుడు చూస్తున్నాము, ఆయన మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. కోరహు కుమారుడు రాసినటువంటి కీర్తన. ఆశ కలిగి ఉన్నామా? ప్రార్థనకు వెళ్ళడానికి ఆశ కలిగి ఉన్నామా? అయ్యి బాబు బుధవారమా, ఈవేళ మళ్ళీ శుక్రవారమా, ఉపవాస ప్రార్థన, అయ్యి ఆదివారమా, వెళ్ళామంటే రోజంతా అక్కడే అయిపోద్దండి అనుకుంటున్నామా? ఒకానొక సమయంలో నేను అనుకునేవాడిని. మొట్టమొదట్లో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో ఆసక్తితో మరి మైకులు కనెక్ట్ చేసి, మ్యూజిక్ సిస్టమ్స్ కనెక్ట్ చేసి ఎంతో ఆసక్తిగా 84లో ప్రారంభంలో పరిగెట్టేవాడిని. ఒక సంవత్సరం అయ్యేటప్పటికల్లా నీరసం వచ్చేసింది. అస్తమానం ప్రతి ఆదివారం 8 గంటలకు వెళ్ళిపోవాలి, రాత్రి 10 అవుతుంది. సువార్త చేసిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత, భోజనాలు చేశాక మరలా సువార్తకి వెళ్ళి ఎక్కడో ఎన్టీఆర్ నగర్ అంట, ఎక్కడో అక్కిరెడ్డిపాలెం అంట, ఎక్కడో ఏంటది ఊర్లు, రకరకాల పేర్లు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వచ్చేసి ఆ ఊళ్ళన్నీ పోయాయి.
దేవాడ, ఇస్లాంపేట, అనేకమైన ఊళ్ళు సువార్త చేసుకుని రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి 10. రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు 10. నేను అనుకున్నాను ప్రతి వారం ఏంటండి ఇది, ఒక వారం డ్యూటీ ఉందని చెప్పి మానేద్దాం, ఒక వారం డ్యూటీ ఉందని మానేద్దాం అని చెప్పి అనుకుని, ఈ వారం ఎవరు వస్తారు అని అంటే నేను వస్తాను అని చెప్పి నేను సిద్ధపడిపోయాను డ్యూటీకి వెళ్ళడానికి. ఎందుకంటే డ్యూటీ ఉంటే వెళ్ళక్కర్లేదు కదా ప్రార్థనకి. మరి ప్రార్థనకి వెళ్ళకపోతే అదొక నేరం, అందు గురించి ప్రార్థనకి వెళ్ళాలి. మరి డ్యూటీ ఉంది కాబట్టి పర్వాలేదులే అంటారు పాస్టర్ గారు. ఎలాగైనా మరి కావాలని డ్యూటీ వేయించుకుని మరి వెళ్ళి ఆ రోజు వెళ్ళలేకపోయాను. సాయంత్రంకి వెళ్ళా మనసు చాలా బాధ అనిపించింది. అయ్యో ఏంటి వేళ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, ప్రభుని స్తుతించి ఆరాధన చేయలేదు అని బాధ అనిపించి సాయంత్రంకి వెళ్ళా. ఈసారి మాత్రం తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాను. నెక్స్ట్ ఆదివారం వచ్చింది, మిస్టర్ విజయ్ కుమార్ మీరు ఖచ్చితంగా రావాలండి, పలానా ఇన్స్పెక్షన్ ఉంది ఈరోజు అన్నారు. అరే ఇదేంటి ఈరోజు ఖచ్చితంగా రావాలన్నారు అనుకున్నాను. సరేలే ఆ ఆదివారం కూడా వెళ్ళాను. మళ్ళా 3వ ఆదివారం వచ్చినప్పటికల్లా మొత్తం అందరూ కూడా ఖచ్చితంగా అడ్మిరల్ ఇన్స్పెక్షన్ ఉంది, అందరూ ప్రజెంట్ అవ్వాలి, సండే అయినా ఏదైనా సరే అన్నారు. కంటిన్యూగా 3-4 సండేసు మరి నేను ఆరాధనకి వెళ్ళలేకుండా నిర్బంధం అయిపోయింది, బై ఫోర్స్ నిర్బంధం అయ్యేటప్పటికల్లా అప్పుడు రిపెంట్ అయిన ప్రభువా నన్ను క్షమించు, నీవిచ్చిన సమయమును నేను వృధా చేసుకుని మరి మీ సన్నిధి నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేశాను. మరి నీవు నాకు ఇంకొక 3-4 ఆదివారాలు అవకాశం లేకుండా చేస్తావు ప్రభువా, దాన్ని బట్టి నన్ను క్షమించు. నేను రియలైజ్ అయ్యాను, ఎప్పుడైతే 3 ఆదివారం ఆరాధన మిస్ అయ్యానో నేను రియలైజ్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ తర్వాత ఆదివారం నుంచి నాకు ప్రభు అవకాశం ఇచ్చున్నాడు. నువ్వు ఏ ఆర్గనైజేషన్లో చేసినా సరే ప్రభుని ఎప్పుడైతే ఘనపరుస్తావో, ప్రభుని ఎప్పుడైతే పైకెత్తుతావో, ప్రైజ్ ది లార్డ్, ప్రభు నిన్ను క్రింద పెట్టాడండి, ప్రభు నిన్ను క్రింద పెట్టాడు. ఆయన మహిమార్థమే మనం జీవిద్దాము. ఇక్కడ కోరహ కుమారులు రాస్తున్నారు ఏంటిది, దేవుని మందిరము చూడాలి. వాట్ ఏ స్పిరిచువల్ డిజైర్. లోకంలో ప్రజలందరూ కూడా అనేక రకాల కోరికలు కలిగి ఉంటాయి. మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి కారు కొనాలి, ప్రస్తుతం లేదంటే మంచి పొలము కొనాలి, మంచిది అది కొనాలి, ఇది కొనాలి, ఇది చేయాలి, అది చేయాలి, అనేకమైన కోరికలు. ప్రస్తుతం లోకంలో ఉన్న పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కోరికలు ఒకదాని తర్వాత ఒకటి. ఏమిటి, కూతురు పెళ్ళైతే బాగుండు అనుకుంటాం. పెళ్ళైందనుకోండి సంవత్సరంకెల్లా మమ్మీ అదోలా ఉందా మమ్మీ, కడుపులో తిప్పేస్తుంది మమ్మీ, వాంతులు మొదలవుతాయి. కూతురికి మరి కొడుకు పుడితే బాగుండు అనుకుంటాము, అక్కడితో అవుతుందా, కొడుకు పుడతాడు, తర్వాత వాడి స్కూలు, వాడి చదువులు, ప్రస్తుతం తర్వాత వాడి పెళ్ళి. ఇది ఒక చక్రము, ప్రస్తుతం ఇది ఒక చక్రము. దీనికి కోరికలకు అంతు ఉండదు. ఏదో ఒక ఉద్యోగం వస్తే బాగుండు అని చెప్పి నేను ఎగ్జామ్ రాస్తాను, బిఎస్ఆర్బి ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే ఎక్కడో దగ్గర మొదట్లో ఎక్కడైనా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు, ఉద్యోగం ఎక్కడైనా ఎలాంటిదైనా వెళ్ళిపోదాము అనుకుంటాము. ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ బొబ్బిలి వేశారు, విజయనగరం అవతల బొబ్బిలి. అరే అప్పుడు అనిపిస్తుంది మన ఇంటి దగ్గరలో ఉంటే బాగుండే, ఏం జాను బాబు ఇంటి దగ్గరలో ఉంటే బాగున్నాయి, ఎక్కడో దూరం అయితే ఇంటి దగ్గరలో ఉంటే బాగున్నాం. ఓకే, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు కన్సిడర్ చేసి నన్ను మల్కాపురం ట్రాన్స్ఫర్ ఇచ్చారు, మల్కాపురం ఆంధ్రా బ్యాంక్కి. అక్కడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతే జీతమా, ఇంక్రిమెంట్ లేదు, జీతం పెరగట్లేదు, ప్రమోషన్ వస్తే బాగుండు, ప్రమోషన్ కావాలి. తర్వాత ప్రమోషన్ తీసుకున్న తర్వాత బ్యాంకులో వాళ్ళని వేరే డిస్ట్రిక్ట్, వేరే ఏంటిది డిస్ట్రిక్ట్ కాదు, వేరే స్టేట్, ఆంధ్రాలో ఉంచరు, వేరే స్టేట్ పంపించేస్తారు. అక్కడితో సరిపోద్దా, అయ్యయ్యో ఏదో ఉద్యోగం అనుకున్నాము, ప్రమోషన్ అనుకున్నాము, మనకి ఇచ్చే కొలది కూడా కోరికలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఆయన ఇచ్చిన మేళను బట్టి ప్రభుని స్తుతించడం ఏనాడు నాకు అలవాట్లేదు. ఎప్పుడైతే నేను తిరిగి జన్మించానో అప్పుడు నా హృదయము దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అన్న కోరిక నాలో వచ్చింది.
నేను పుట్టుకతో రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఎప్పుడు కూడా ప్రభు పరీక్షలు ఉన్నాయి, ప్రభు పలానా దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి దేవుణ్ణి అడగడమే, అస్తమానం అడగడమే. ప్రభు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. కానీ ప్రభు నువ్వు ఇది ఇచ్చావు, దీన్ని బట్టి నీకు వందనాలు వేస్తాయా అని చెప్పే అలవాటు ఎప్పుడూ లేదు. కానీ ఎప్పుడైతే నేను తిరిగి జన్మించానో అప్పటి నుంచి కూడా నా దేవుని స్తుతించడము, ఆరాధన చేయడం ప్రారంభించాను. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళాలి అని కోరిక కలిగి ఉన్నారు. మరి ప్రియమైన దేవుని సంగమా, నీవు అదే కోరిక కలిగి ఉన్నావా? ప్రభుని స్తుతించాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మందిరములో, ఆయన మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా హృదయము సిద్ధపడాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి అని హృదయం సిద్ధపడితే ఇంప్లిమెంట్ చేస్తాము. పొద్దున్న లెగిస్తాము, స్నానం చేస్తాము, బట్టలు వేసుకుంటాము, రెడీ అవుతాము. ప్రైజ్ ది లార్డ్. ఫిజికల్గా కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. బస్సులు ఉన్నాయా లేవా, క్లైమేట్ ఎలాగుంది, వర్షం ఉందా, ఎండ ఉందా, వేటిని గురించి చూడము. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళాలి అని ఆశ ఉంటే మాత్రం పరిగెడతాము. వెళ్ళాలని ఆశ లేదనుకోండి, ప్రతిదీ అడ్డమే. అబ్బా ఎండ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది, వేళ వర్షం వచ్చేలాగుంది, జ్వరం వచ్చేలాగుంది, అన్నీ అడ్డాలే. వెళ్ళాలని లేదనుకోండి, అన్నీ అడ్డాలే. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న కోరిక నువ్వు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా హృదయంలో. ఏమి చేశాడు ఆయన? వారమంతా కూడా అనేకమైన మేళతో నింపాడు. కృతజ్ఞతగా కొంత సమయము నా దేవుని సన్నిధిలో నేను కూర్చోవాలి, ఆయన స్తుతించాలి, ఘనపరచాలి. నా పాట అవ్వచ్చు, నా మాట అవ్వచ్చు, నా హెచ్చరిక అవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఘనపరిచే విధంగా ప్రభువా నన్ను సిద్ధపరచు. ఇంటి దగ్గరే మనం సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ సిద్ధపడుతూ మనం ఎప్పుడైతే వస్తామో, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, 3వ వచనంలో ఉన్నాను, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోలులకు గూటి స్థలము దొరికెను, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మందిరానికి వెళ్ళాలన్న కోరిక. మరి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 46, 47 చెప్తాడు. యాక్ట్స్ చాప్టర్ 2 వర్సెస్ 46 and 47. మరి అనేకమైన దినముల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా మాకు గాయకులు కావాలి, ప్రార్థన పరులు కావాలి, విశ్వాసులు కావాలి, ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. సోల్ విన్నర్స్ కావాలి. ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థనకి జవాబుగా మరి అనేక మందిని ఆయన సంఘమునకు కలుపుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 46, 47 వచనాలు చూస్తే, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విడుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలమ్మా. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆ దినాల్లో మరి దేవాలయం మరి దగ్గర ఉండదు, దూరం ఉండదు తెలియదు, కానీ ప్రతి దినము వాళ్ళు వెళ్ళేవాడు. మరి కరోనా టైంలో ప్రతి దినము జూమ్ మీటింగ్ ఉండేది. మీకు తెలుసో లేదో, ప్రతి దినము ఉండేది జూమ్ మీటింగ్, ప్రతి దినము ఉండేది. కరోనా అయిపోయిన తర్వాత మరలా రెగ్యులర్ జాబ్స్, రెగ్యులర్ లైఫ్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా కొన్ని రోజులు తగ్గించాము. ఇప్పుడు బుధవారం, శుక్రవారం 2 రోజులు. ఆ 2 రోజులు కూడా చాలా పనులు ఉంటాయి. ఆ 2 రోజులు కూడా మరి పనులు, ఏ పనున్నా సరే ఆ టైంకే అడ్జస్ట్ చేసుకుంటారు ఏంటో నాకు తెలీదు. మరి ఉన్న పనులు ఆ టైంలోనే చేయడానికి, మరి ఆ పని ఉంది కదా ఎలాగెళ్తాం ప్రేయర్కి, ఈ పని ఉంది కదా ఎలాగెళ్తాం, డ్యూటీ ఉంది కదా ఎలాగెళ్తాం. డ్యూటీ లేనప్పుడు మరి మన మధ్యకి రాలేదు యవనస్తుడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అన్నారు, ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వదలలేదండి. ఆదివారం లేదు, సోమవారం లేదు. సిస్టర్ రూతమ్మని అవుతుంది, వాళ్ళు వదలలేదండి. అంతే కదమ్మా, వాళ్ళు వదలరు. మనం వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి? నీ తలాంతు, నీ జ్ఞానం ఉంటే చేయగలవు. ఆదివారం నేను డ్యూటీకి వెళ్ళకూడదండి, వాక్యం చెప్తుంది, వెళ్ళకూడదు. కానీ సరైన రీతిలో డీల్ చేసే విధానంలో మాట్లాడాలి. ఏమండి మీరేమనుకున్నారంటే, నేను 2 గంటలు చేసి వస్తాను, నా దేవుని సన్నిధికి వెళ్ళాలండి
అని చెప్పి మనం పొలైట్గా మనం చెప్పే విధానంలో మనం చెప్తే ఎవ్రీబడి. మరి నేను ఆర్గనైజేషన్లో పనిచేశాను, నా భార్య కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తాము. మరి ఆదివారం కూడా మిగతా వాళ్ళు వచ్చి పనిచేసేవాళ్ళు. మాకు తనకి నాకు కూడా మధ్యాహ్నం 12 తర్వాత 1 గంట తర్వాత వచ్చి వెళ్ళి పని చేసే సౌలభ్యం వాళ్ళు ఇచ్చేవారు. ప్రైస్తులో నువ్వు పనిచేసే తీరు, నువ్వు మాట్లాడే విధానము నేను ఉన్నతమైన రీతిలో పెట్టాడు. మా ఆఫీసులో ఎవరికి సెలవు లేకపోయినా సరే నాకు మాత్రం నేను పలానా రోజు వెళ్ళాలంటే నాకు సెలవు ఇచ్చేవాడు మా చీఫ్ మేనేజర్. అందరూ ఆశ్చర్యపోయారు, నువ్వేం మాత్రం ఇస్తావయ్యా ఆయనకి, నువ్వు సెలవు అంటే చాలా ఆయన వదిలేస్తాడు నిన్ను, నువ్వేం మాత్రం ఇస్తావు? ఏం మాత్రం నాకు ఏసే ఒక్కడే ఉన్నాడు, ఆయన చెప్పిన పని నేను చేస్తాను, ఆయన పట్ల యథార్థంగా ఉంటాను, నీతిగా ఉంటాను, యథార్థంగా ఉంటాను. ఆయన నన్ను నమ్మాడు, నా మాటను నమ్మాడు. ఆయన నేను పలానా రోజు వెళ్ళాలంటే ఆయన ముందుగానే గుర్తు చేస్తాడు. కోరమండలకు వెళ్ళాలండి అంటే అది కోరమండలు 12:30కి వస్తుంది. ఆయన 11 గంటల నుండి కుమార్ గారు మీరు కోరమండలకు వెళ్ళాలన్నారు, వెళ్ళిపోండి అనేవాడు. నేను ఒంగోలు బ్యాంకులో పనిచేసినప్పుడు 11 గంటలకే కోరమండలం వచ్చేస్తుందండి, మీరు వెళ్ళిపోండి అనేవాడు. ఆయన బిడ్డల్ని ఎప్పుడు క్రింద పెట్టాడు. నా చెప్పే ఉద్దేశం, ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా ప్రభు క్రింద పెట్టాడు. నువ్వు కూడా ఆయన ఘనపరచాలి, ఆయనకి ఇచ్చే సమయము ఆయన ఘనపరచాలి. ఆదివారం పనులన్నీ వదులుకొని అదే రోజు పనులు పెట్టుకోవడం కాదు, దేవుని కోసం. దిస్ ఇస్ టుడేస్ లార్డ్స్ డే, దిస్ ఇస్ లార్డ్స్ డే, నాట్ మై డే. ప్రభు దినము, ప్రభు దినమందు పరిశుద్ధాత్మ దిగింది. ప్రభు దినమందు నేను పరవశనై ఉండగా మరి పద్మాస్ ద్వీపంలో ఆయనకి దర్శనం వచ్చింది. ప్రభు లేపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఆన్ సండే, బట్ మనం తీసి పడేస్తాం. సెలవు రోజు నా ప్రాణమా తినుము త్రాగుము, జాలీడే. హాలిడే ఇస్ ఏ జాలీడే, ఇట్ ఈస్ నాట్ ఎ జాలీడే, ఇట్ ఈస్ ఎ హోలీడే. ఇట్ ఈస్ ద డే టు గివ్ టు ద లార్డ్. ప్రభుకి ఇచ్చే సమయం. మరి ఈ ప్రజలు ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రతిదినము. మనం వారంలో 2 రోజులు కూడుకోవడం కష్టము, కనీసం ఆదివారమైనా కూడుకుందాం అంటే ఆహా రిలాక్సేషన్. లూజ్ చేసే కొద్ది కూడా ఇంకా లాక్కొని వెళతారు. ఒకరోజు ఆయన టైట్ చేస్తాడు. ఎవరి చేతిలోనే లేదు, నా చేతిలో లేదు, ఎవరి చేతిలోనే లేదు. విడిపించువాడు ఎవడో ఉండడంట. ప్రభువా మమ్మల్ని క్షమించండి, నా సంఘమును క్షమించండి. నీ బిడ్డలు ప్రభువా కుడి ఎడమలు ఎరిగినటువంటి వాళ్ళు, ఎక్కడ సౌఖ్యంగా ఉందో, ప్లెజర్ లవర్స్, సుఖానుభవాలను ప్రేమించేవాళ్ళు, ప్రభువా క్షమించండి ప్రభువా. ఆ స్థితి రాకముందే ప్రభువా నీ బిడ్డలకు మారు మనసును దయచేయండి. నీ తట్టు తిరిగి నిన్ను స్తుతించి ఆనందించగలిగే కృపను దయచేయండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రజలు ఏం చేశారు? ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలు అందరి వలన దయ పొందిన వారైరి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుంటున్నారు. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీ డే న్యూ బిలీవర్స్, ఎవ్రీ డే ఎ న్యూ సాంగ్, ఎవ్రీ డే ఎ న్యూ వర్షిప్. ప్రైజ్ ది లార్డ్. ఆయన యాడ్ చేస్తూ ఉంటాడు. ప్రభు యాడ్ చేయాలి. మనం ఎక్కడికో వెళ్ళి ఏమంటే మా చర్చికి రండి, మా ఆరాధనకి రండి, స్వార్థ మాత్రం చెప్తాము. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పావా నీ జీతం నువ్వు పుచ్చుకుంటావు, జీతంతో మనకు పని లేదు. చెప్పావా లేదా అన్నది. ప్రైజ్ ది లార్డ్. ఓకే. మరి ప్రభు మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి ప్రజలు ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నవారు, దేవాలయంకి ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు మందిరానికి వెళ్ళాలి, ప్రభుని స్తుతించాలి, ఆరాధన చేయాలి అన్న కోరికతో మందిరమునకు పరిగెడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. డూ యూ హ్యావ్ ద డిజైర్ టు ప్లీజ్ మై గాడ్? డూ యూ హ్యావ్ ద డిజైర్ టు విజిట్ మై గాడ్? ప్రజలు నా ప్రభుని దర్శించాలి, ఆయన స్తుతించాలి అన్న కోరికతో వస్తున్నామా? రాకపోతే సాయంత్రం మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళారంటారు, ఎందుకు వచ్చిన బాధ, వెళ్ళిపోయి కాసేపు కూర్చొని వచ్చేస్తే సరిపోయింది అనుకుంటున్నామా?
వాట్ సో యు రీప్, సో యు రీప్. ప్రైజ్ ద లార్డ్. వాట్ యు సో, నువ్వేమి విత్తుతావు, ఏమి విత్తుతావు, ఏమి విత్తుతున్నావు, ఏమి విత్తుతున్నావు, అదే కోస్తావు, అదే కోస్తావు. ప్రియమైన దేవుని సంగమా, నా ప్రాణం ఆశపడుతున్నది. ఆశగల ప్రాణంతో వద్దాము. ఆశగల ప్రాణానైనా తృప్తిపరుస్తాడు. ప్రభు నాతో మాట్లాడన్న కోరికతో వచ్చారనుకోండి, మాటతో ప్రభు నేను ఆదరిస్తాడు, నేను హెచ్చరిక చేస్తాడు, బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఫర్దర్ కిందకి వెళితే, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు, 6వ వచనము, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. బాకా లోయ, ప్రైజ్ ది లార్డ్. శ్రమలు లోయ, శ్రమలు లోయ. ప్రైజ్ ది లార్డ్. అనేక రకాల మనిషి బాధపడడానికి, శ్రమ పడడానికి అనేకమైన ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. బాకా లోయ, శ్రమలు లోయ. అనారోగ్యం అవ్వచ్చు, నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, ప్రైజ్ ది లార్డ్. లేమి స్థితి, పెళ్ళి అవ్వని స్థితి అవ్వచ్చు, బిడ్డ లేని స్థితి అవ్వచ్చు. అనేకమైన స్థితుల్లో, అనేకమైన పరిస్థితుల్లో మరి ప్రజలు వెళ్ళారు. ఇక్కడ ఈ ప్రజలు బాకాలో ఇవ్వబడి వెళుతున్నారు. ఎక్కడికి? జెరూసలేం అంట. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం చూస్తున్నారా? వ్యాలీ ఆఫ్ బ్యాక్. చదవండి 7వ వచనం. నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతి వాడును సియోనులో, ఇన్ జయన్, ప్రైజ్ ది లార్డ్, సియోనులో దేవుని సన్నిధిని కనబడును. బాకా లోయ, శ్రమల లోయ. మరి బైబిల్లో అనేక రకాల లోయలు ఉన్నాయి. గెరారు లోయ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు వెళ్ళి బావి తవ్వాడు. ఆ బావిని వచ్చి పక్కవాడు వచ్చి ఫిలిస్తీన్లు ఆక్రమించుకునేవారు. మరలా వెళ్ళే చోట బావి తవ్వాడు, నీళ్లు పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. గెరారు లోయ. ఇంకొక లోయ ఉంది, ఆకోరు లోయ. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ స్టడీ చేస్తే చాలా లోయలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ 7వ అధ్యాయంలో మరి ఆకాను చేసిన పాపము ద్వారా కుటుంబం అంతా కూడా ఆ యొక్క ఆకోరు లోయకు తరమబడి, ఆకోరు లోయలో రాళ్లతో కొట్టబడి వాడు చంపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. గతించిన కాలంలో మరి ఏంటది, ఇంటికి జవాబ్ పత్తర్. ప్రైజ్ ది లార్డ్. హిందీలో అంటారు, హిందీలో ఎవరికైనా వచ్చా, ఇంటికి జవాబ్ పత్తర్. మరి ఎవరైనా చిన్న ఇటుక ముక్క, బెడ్డ ముక్కతో కొడితే దాన్ని కంకర రాయితో కొట్టాలంట. అది లోకానుసరమైంది. ఎవడైనా నేను చిన్న మాట అంటే 10 మాటలు నేను ఊరుకుంటానేంటి, ప్రైజ్ ది లార్డ్. గతించిన కాలంలో, పాత నిబంధన కాలంలో వాడు చేసిన తప్పుకి ఇమ్మీడియట్గా శిక్ష ఉండేది. కానీ నూతన నిబంధన కాలంలో ప్రభు కృపాకాలము మనకి ఇచ్చున్నాడు. బాకా లోయలో బడి వెళ్ళినా సరే దాన్ని జలమయంగా చేసి వాళ్ళు వెళతానన్న యెరూషలేమునకు వాళ్ళని క్షేమముగా తీసుకువెళ్ళాడు. సో ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడున్నాం మనము? వారు నానాటికి, మరలా తిరిగి వచ్చేద్దాము. కీర్తనలు 84లో ఉన్నాము. నాన్న వాచ్ తీశారు అక్కడ, నాకు టైం తెలీదే. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనప్పటికీ మాట్లాడుతుంటే మరి టైం కొంచెం రెగ్యులర్ చేసుకోవడం మంచిది. మీరు టైంకి వస్తే టైంకి పంపించేస్తానంటాను. నేను అలా 12 గంటల వరకు నేనే మాట్లాడుతుంటే ఆరాధన ఎప్పుడు చేస్తారు, మరి అయ్యగారు ఎప్పుడు మాట్లాడతారు? సో అన్నిటికీ మనం సమయము అడ్జస్ట్ చేసుకున్నాము. ఏదైనప్పటికీ ప్రైజ్ ది లార్డ్. 6వ వచనంలో ఉన్నాము, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయం చేస్తారు. తొలకరి వాన. ప్రైజ్ ది లార్డ్. మరి మన మధ్యనే సిస్టర్ రేచల్ వచ్చి ఉన్నారు. మరి అనేక సంవత్సరాలుగా మనము ప్రార్థన చేశాము. పెళ్ళైన తర్వాత ఉద్యోగం కోసము, మరి దైవకల ప్రభువు, కనికరం గల దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. మరి చాలా సంవత్సరములు బిడ్డలు లేరు, గర్భఫలం కోసం ప్రార్థన చేశాము. మరి ఇక్కడే నిలబడి సామ్యూల్ గారు అనేకమైన సమయంలో మరి నా యొక్క కూతురు రేచల్ కోసం ప్రార్థన చేయండి, మరి తనకి జీవితంలో ఒకే ఒక డెఫిషియన్సీ, మరి పిల్లలు లేనితనము, మరి తనకి గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. ఈవెన్ ఆ బిడ్డ కూడా కోరి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది ప్రార్థన మనమందరము కూడా చేస్తున్నాము. దానికి ప్రతిఫలంగా గర్భఫలము ప్రభు ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసేవాడు. ఇది జరుగుతుంది, ఇది జరగదు అని లేదు. లెట్ us హోప్ ఇన్ ద లార్డ్. ప్రభువులో నిరీక్షణ కలిగి ఉందాము. ఓకే. నీ మందిరమందు, ప్రైజ్ ది లార్డ్, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది. దీవెనలు, వర్షము, ఉద్యోగమైనా, ప్రమోషన్ అయినా,
ఓకే, ఉద్యోగం అయినా, ప్రమోషన్ అయినా, మరి వివాహమైనా, బిడ్డలైనా ఆయన యొక్క దయలేందే, ఆయన కృపలేందే మనం ఏమీ పొందలేమండి. ఆయన కృపలేందే నేనేమీ పొందలేదు. ప్రైజ్ ది లార్డ్. నేను చక్కగా రాశాను ఎగ్జామ్, నాకు ఉద్యోగం వచ్చింది అని నేను చెప్పలేను. తెలివైన వాళ్ళు తీసి పక్కన పెట్టగలడు ఆయన. తెలివైన వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టగలడు. చాలాసార్లు చెప్తూ ఉంటాను, మరి బ్యాంకులో పనిచేసినప్పుడు నా దగ్గర ఒక క్యాషియర్ ఉండేవాడు. ఆయన మరి సివిల్ సర్వీసెస్ 3 సార్లు పాస్ అయ్యాడు. 3 సార్లు పాస్ అయ్యి, మరి మెయిన్ పాస్ అయ్యి, ప్రిలిమినరీ పాస్ అయ్యి, మెయిన్ పాస్ అయ్యి, ఇంటర్వ్యూకి వెళ్ళి మరి నాట్ సెలెక్టెడ్ అని చెప్పి 3 సార్లు ఐఏఎస్ అవ్వాల్సిన వ్యక్తి సెలెక్ట్ అవ్వకుండా వచ్చి నా దగ్గర క్యాషియర్గా చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఆపాలో ఆయన చేతిలో ఉందండి. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు ఆయన చేతిలో ఉంది. ఆయన దయ కోసము కనిపెడదాము, ఆయన కృప కోసం ఎదురు చూద్దాము. వన్స్ యు రిసీవ్ హిస్ గ్రేస్, ఆయన కృప నువ్వు పొందుకున్నావా, ఆయన కృప నువ్వు పొందుకున్నావా, ఆయన దయ నువ్వు పొందుకున్నావా, నీ శత్రువులు కూడా నీకు సహాయం చేసేలా చేస్తాడు. పోతిఫర్ భార్య మరి యోసేపు ఎందుకు సహాయం చేసింది? ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఎందుకు ఉన్నతమైన రీతిలో పెట్టాడు యోసేపుని? దావీదుని ఎందుకు ఉన్నతమైన రీతిలో పెట్టాడు? మంచి విలుకాడనా, మంచి యుద్ధం చేస్తాడన్నా, మంచి తెలివైన వాడనా? కాదు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు, వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చేవాడు, దేవునికి భయపడేవాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి భయపడదామండి. వాళ్ళు నానాటికి అభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు కూడా సియోన్లో దేవుని సన్నిధిని కనబడతారు. ప్రైజ్ ది లార్డ్. మనకి అవసరతలు కొద్ది ప్రార్థన చేసి మేలు పొందిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళడానికి మరి దాన్ని అలక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి అలక్ష్యం చేయకూడదు. మొన్నటి దినాన్ని ఒక సేవకుడు ఫోన్ చేశాడు. వాళ్ళ కూతురికి పెళ్ళయింది, కుమార్తె పుట్టింది. అబ్బా, మనవరాలు పుట్టినప్పటి నుంచి అండి నేను పూర్తిగా లాక్ అయిపోయానండి, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానండి. అమ్మమ్మ, మనవరాలు పుట్టినప్పటి నుంచినంట ఎక్కడ మీటింగులకి, ఎక్కడ దేనికి కూడా వెళ్ళలేకపోతున్నాడంట. ప్రస్తుతంలో చూస్తున్నారా, ఉద్యోగం వచ్చినప్పటి నుండి ఎక్కడ వాళ్ళు టైం ఇవ్వట్లేదండి. ఆదివారం డ్యూటీ, సోమవారం డ్యూటీ అనండి. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో. ప్రియమైన దేవుని సంగమా, లెట్ us be thankful unto the Lord. హృదయ అంతరంగంలో నా హృదయము పరిగెట్టింది. కోరహ కుమారులు చెప్తున్నారు, నా హృదయము ఆశపడుచుంది, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది దేవుని మందిర ఆవరణలోనికి వెళ్ళాలని, ఆయన ఆరాధన చేయాలని. ప్రియమైన దేవుని సంగమా, 10వ వచనంలో ఉన్నాను, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడంట. యథార్థంగా ప్రవర్తించేవాడికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏదో ఒక మేలు ఆయన చేస్తాడండి. మనుషులో యథార్థత లేదు. ఏంటది? మూకస్థుతి చేయడం, యాక్టింగ్. ప్రైజ్ ది లార్డ్. యాక్టింగ్. ప్రైజ్ ది లార్డ్. లోకంలో చేశారు, రాజకీయాల్లో చేశారంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని సేవకుల ఎదుట హీ నోస్. ఆయనకి తెలుసండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఎదుట మనం సరి చేసుకుందాము. ప్రభువా, నాలో ఉన్న వేషధారణ తీసివేయండి. నీ మందిర ఆవరణకు వెళ్ళాలని ఆసక్తి నాకు దయచేయండి. ఎవరున్నా లేకపోయినా నేను వెళతాను, నీ మందిరంలో నేను మొట్టమొదటిగా కనబడతాను, నేను స్తుతిస్తాను, ఘనపరుస్తాను. ప్రభువా, డూ యూ హ్యావ్ ద స్పిరిచువల్ డిజైర్? ఆ కోరిక నువ్వు కలిగి ఉంటే వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, బస్సులు తిరగకపోయినా, ఏమున్నా లేకపోయినా, కన్వీనియన్స్ ఉన్నా లేకపోయినా, ఎవరు తీసుకెళ్ళి ఉన్నా లేకపోయినా పరిగెడతాము. ఎందుకంటే వారమంతా కూడా అనేకమైన మేళతో ఆయన నింపాడు. మరి ఆయన స్తుతించడానికి సిద్ధమవుతున్నామా? సైన్యములకు అధిపతికి యెహోవా. 12వ వచనం, నీ యందు నమ్మకించువారు ధన్యులు. బ్లెస్సెడ్నెస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు నమ్మిక ఉంచడము, ఆయన నుంచి పొందడం అన్నది ధన్యకరమైన జీవితము. మరి వారమంతా కూడా అనేకమైన మేళతో నింపిన దేవునికి ప్రైజ్ ది లార్డ్ ఆరాధన చేయడానికి సిద్ధపడదాము. వారమంతా కూడా అనేక రకాల పరిస్థితులు గుండా తీసుకువెళ్ళాడు. ఏమ్మా ఇంకా పిల్లలు పుట్టలేదా? ఏమ్మా ఇంకా ఉద్యోగం రాలేదా?
ప్రైజ్ ది లార్డ్. బాకాలోయ, బాకాలోయ. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా నిన్ను ప్రోత్సాహపరచరు. నువ్వు నీతిగా యథార్థంగా ప్రవర్తించినట్లయితే నీకు అనేకమైన శోధనలు, పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. బాకాలోయ, దాన్ని జలమయంగా చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీవు ఆయన పక్షాన ఉన్నావా? ఆయన నీ పక్షాన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనకు టైం లేదు, మనకు టైం లేదు. ప్రభువా నన్ను క్షమించండి. అనేకమైన సమయాల్లో వేషధారణతో ఉన్నాను. అనేకమైన సమయంలో నిన్ను ఘనపరచవలసిన సమయంలో నా హృదయం నిన్ను ఘనపరచలేకపోయింది. అవకాశములు వెతుక్కున్నాను, ప్రార్థనకు వెళ్లకుండా ఉండడానికి, నీ సన్నిధికి నుండి పారిపోవడానికి మార్గములో నేను వెతుక్కున్నాను. నాలో యథార్థత లేదు ప్రభువా. యథార్థత ఉందా? కలిగి ఉన్నామా? దేవుని ఎదుట మారు మనసు పొందుదాము. ప్రభువా నన్ను క్షమించండి, నాలో యథార్థతను దయచేయండి. నా హృదయ అంతరంగములోంచి నేను కోరిక కలిగి లేను. మందిర ఆవరణకు వెళ్ళాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని, నన్ను నేను కనబరుచుకోవాలని, ఆయన చేసిన మేళను బట్టి ఆయన స్తుతించాలని. డూ యూ హ్యావ్ ద స్పిరిచువల్ డిజైర్? దట్ డిజైర్ విల్ టేక్ యూ టు మైల్స్. ఎన్ని వేల కిలోమీటర్లు, ఎక్కడ కన్వీనియన్స్ ఉన్నా లేకపోయినా సరే నిన్ను తీసుకుని వెళుతుంది. ప్రభుని స్తుతించే విధంగా నిన్ను చేయగలుగుతుంది. సిద్ధపడదాము. లెట్ us ప్లీజ్. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా మమ్మల్ని సిద్ధపడదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు ఈ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు ఈ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు నీ
అవును తండ్రి, ఈ రుణము తీరదు. దాచావు ఈనాటికై, ఈ రుణం తీరదు ఈనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీ దేవుని కలుసుకోవడానికి సిద్ధపడండి. ద డిజైర్ ఆయన కలగడానికి ఈ కోరిక కలిగి ఉండాలి. నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నిలుచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నిలుచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, భారాలు మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా, భారాలు మధురముగా నే పొందగా. నీలోనా నీ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అవును తండ్రి, నాలో ఏ మంచి చూసావు? నాలో ఏ మంచి కూడా లేదు. నీ కృప చేత నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. చూపితివి నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారిపైన పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా, సారిపైన పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వగా. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. అవును తండ్రి, నన్ను ఎవరు విడిచిపెట్టినప్పటికీ కూడా నన్ను విడనాడని దేవుడు ప్రతి క్షణము కూడా. ప్రతి అడుగునా ఉన్నావులే, ప్రతి క్షణమునా కలిసున్నావులే, ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి. నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి. నీవేగా యేసయ్యా నా కాపరి.
పరిశుద్ధుడా స్తుతి ఓ యేసయ్యా నీ యొక్క ఆత్మతో నన్ను నింపండి అని అడుగుదాం. అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించను నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవించను నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, రక్తము 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 చెప్తా మాత్రం కూడా కలిసి యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. చెప్తామా? The blood of Jesus, the blood of Jesus. యేసు రక్తము ప్రతి పాపము నుంచి నన్ను విడిపిస్తుంది. రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 చెప్తా మాత్రము కూడా కలిసి సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు ఓ మన ప్రధాన యాజకుడు మనకన్నా ముందు వెళ్ళిన యేసు రక్తము చెప్తాం. The blood of Jesus, the blood of Jesus, the blood of Jesus. రక్తము రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము
ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. మన నోరు విప్పి యేసు రక్తము. లార్డ్ స్తుతించండి. దేవుని స్తుతిద్దాం. ఓ దేవుని స్తుతిద్దాం. ప్రభా నీకు వందనాలు. ఓ నీకు వందనాలు తండ్రి. నీ హృదయానికి ప్రభా నీకు వందనాలు అని చెప్దాం. యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాడు, ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలు ఉన్నాడు, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, చల్లని మాట చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అనేక రకాల బాకా అనుభవాలు, నిరుద్యోగ సమస్య, బిడ్డలేని సమస్య, నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బందులు, శారీరక బలహీనతలు, జీవితంలో అనేక రకాల బాక అనుభవములు గుండా వెళ్ళినప్పటికీ యేసయ్యా నీ దయగల హస్తము, నీ కరుణ హస్తము మమ్మల్ని ఆదరించింది, మమ్మల్ని బలపరిచింది, మమ్మల్ని నేటి దినమున నిలబెట్టింది. Yes, Lord, we thank you, యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. ఓ Lord, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, నిలబెట్టిన దేవుడవు. కళ్ళు మూసుకుని దేవుడితో మాట్లాడండి, మమ్మల్ని ఓదారుస్తున్న దేవుడితో మాట్లాడండి. వందనాలు. యేసయ్యా, Oh Lord, Father, we thank and praise you. యేసయ్యా నీకు వందనాలు. మమ్మల్ని ఆదరించే దేవుడవు, మమ్మల్ని ఓదార్చే దేవుడవు, మమ్మల్ని చేరదీస్తున్న దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా, తండ్రి వందనములేసయ్యా. కూడలవలగదడలగా, రేఖనగడిగదడలవదిగా. వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడండి, వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడండి. ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన వినగల సమర్థుడు నా యేసయ్యా. నీ వేదన తెలుసు,
నీ హృదయ వేదన ఆయనకి తెలుసు. Lord. నీ ప్రార్థన దాటి వెళ్ళిపోవట్లేదు ఆయన. Yes Lord. యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా. ఓ నమ్మదగిన దేవుడు ఆయన. యేసయ్యా. ఓ లార్డ్ జీసస్, నువ్వు నమ్మకస్తులుగా లేనప్పటికీ కూడా వందనములు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన మన పక్షాన నిలబడ్డాడు. ఓ లార్డ్ జీసస్, థాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలని యేసయ్యా చెప్తాం. నీకు కీప్ వర్షిపింగ్ లార్డ్. Yes, Lord. థాంక్ యూ లార్డ్. లెట్ us Yes, worship my the Lord. Lord. ఆయన ఆత్మ, ఆయన యొక్క సన్నిధిలోకి రావడానికి ఆశ యేసయ్యా. కలిగి ఉంటాము. ఆశ యేసయ్యా. కలిగి ఉంటాము. ఆయన కలుసుకోవాలి, ఓ నిలబడగా ఆయన స్తుతించాలి, దడలగా ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయాలని హల్లెలూయా. మనం ఆయన కలుసుకోవడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. Thank you Jesus. హల్లెలూయా. ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు హృదయాంతరంగంలోంచి పాడండి. పెదవులతో కాదు పాడేది, హృదయాంతరంగంలోంచి పాడదాము. ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 నీ ప్రార్థించేదా, ప్రార్థించేదా, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించిన యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. చెప్తామాత్రం కూడా కలిసి ఆరాధించిన యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించేదా, నే ఆరాధించేదా, 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 ప్రేమించేదా, సేవించేదా, జీవించేదా, ఆరాధించేదా, నా ప్రాణమున్నంత వరకు ఏ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు చెప్తామాత్రం కూడా కలిసి నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు such a wonderful God we are worshiping. నీ మహిమలో Count all your blessings, what He has done for you. ఆయన మీ జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన జీవితాల్లో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు నీ నోరు మౌనముగా ఉండదు, నీ నోరు మౌనముగా ఉండదు. సేవించేదా, సేవించేదా, For all things He has done for us. జీవించేదా, ఏది కూడా ఆయన యొక్క అనుగ్రహం లేకుండా మనకి రాలేదు. Nothing obtained to us. ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా Oh, యేసయ్యా. ప్రాణమున్నంత వరకు Such a wonderful God we are serving. నీ మహిమలో చేరే వరకు Yes, Lord.
ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడవు. తల్లి గర్భంలో నేను ఉండగానే ప్రభా నన్ను రూపించిన దేవుడవు తండ్రి. పిండముగా నేను ఉండగానే నన్ను ఎరిగిన నా దేవుడవు తండ్రి. ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, నీ కొరకు ఎంత చేసినా రుణము తీరగాట్లు ఉండాల్సిందే. ఎంతవరకు ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? లార్డ్, హౌ ఫార్ ఆర్ యు బీయింగ్ థాంక్ఫుల్ అంటు ద లార్డ్? నువ్వు ఆయన్ని ఆరాధన చేయకపోయినట్లయితే ఈ యొక్క రాళ్ళు లెగిసి ఆరాధన చేస్తాయి, అవి గణపరుస్తాయి. ఎంతవరకు మన విశ్వాస జీవితంలో ఎదుగుతున్నామా లేదంటే దిగుతున్నామా? ఆలోచన చేద్దాం. ఈ దినము ప్రభు మన జీవితంలో ఇచ్చి ఉన్నాడు. గాడ్ హ్యాస్ పేడ్ us. దేవుడు మనల్ని ఇంకనూ ఈ భూమి మీద ఉండనిచ్చాడు. ఎందు నిమిత్తం? ఆయన నామాన్ని మనం ప్రచురపరచాలి, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన మహిమలో ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం చేరాలి అన్నది ఆయన యొక్క కోరిక. ఎంతవరకు నువ్వు ఆయనకి ఇష్టలుగా నువ్వు ఉంటున్నావు? హౌ ఫార్ ఆర్ యు బీయింగ్ థాంక్ఫుల్ టు ద లార్డ్? హౌ ఫార్ ఆర్ యు ప్లీజింగ్ మై గాడ్? హౌ ఫార్ ఆర్ యు ప్లీజింగ్ మై గాడ్? హౌ ఫార్ ఆర్ యు ఆనరింగ్ హిస్ నేమ్? అవును తండ్రి, బాకా లోయకుండా మేము వెళ్తున్నప్పటికీ కూడా ప్రభా దాన్ని నీవు జలమయముగా చేసిన తండ్రివి, నీవు జలమయంగా చేసేవు. ఓ బాకా లాంటి ఆ యొక్క మారా అనుభవాలు మా జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా సియోనుకు వెళ్ళే మార్గంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నానాటికి వాళ్ళు బలాభివృద్ధి చెందుతారు. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుంచి అధిక మహిమలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Let us thank the Lord. Let us thank the Lord. Such a wonderful God we are worshiping. ఎలాంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. We are so blessed. We are so blessed. మనం ఎంతో ధన్యులము. We are very blessed. We are serving the Lord who is living. జీవిస్తున్న దేవుని ఆరాధన చేస్తున్నందుకు మనం ఎంతగానో ధన్యులమై ఉన్నాము. మనము చేసేది మనకి తెలుస్తుంది. We know what we are doing. We know who is our Lord is. మన రక్షకుడు ఎవరో మనకు తెలుసు. Indeed we are, how far are we honoring his name? దానికి ప్రతిగా ఎంతవరకు ఆయనకు ఆరాధన చేస్తున్నాం, ఎంతవరకు ఆయన బలపరుస్తున్నాం, ఆయన చేసిన మేళ్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మౌనముగా ఉండద్దండి, మౌనముగా ఉండద్దు తండ్రి. Lord Jesus, we thank you and praise you. Thank you. మౌనముగా ఉండద్దు. ఆయన చేసిన మేళ్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన్ని ఆత్మతోను సత్యంతోను ఆయన ఆరాధిస్తూ ఆయన రాకడ వచ్చే వరకు కూడా నమ్మకంగా మనం ఆయన్ని వెంబడించే వారిలో మనం ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు. దేవుడు ఆ నిరీక్షణ ఇచ్చి నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు 8th month. అది కేవలం దేవుని యొక్క ప్రేమ. మీ అందరూ ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్లో, ప్రతి మీటింగ్లో మీరందరూ నా గురించి ప్రార్థన చేశారు. అలాగే దేవుడు మా ఇద్దరికి, నాకు మా హస్బెండ్కి ఇద్దరికి ప్రమోషన్స్ కూడా వచ్చాయి. లాస్ట్ మంత్లో నాకు, ఆ ముందు మంత్లో మా హస్బెండ్కి కూడా దేవుడు ఉద్యోగరీత్యా మంచి ప్రమోషన్స్ ఇచ్చారు. అట్లాగే దేవుడు మమ్మల్ని క్రమక్రమంగా ఆశీర్వదిస్తున్నాడు. అది కేవలం మీ అందరి యొక్క ప్రార్థన. అలాగే నా డెలివరీ October 1st వీక్లో ఇచ్చారనమాట. మీరందరూ దాని గురించి కూడా ప్రార్థన చేయండి, అన్నీ సక్రమంగా జరగాలని. దేవుడు ఒక కరుణ మా కుటుంబం పైన ఉన్నదాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అది ఎంతోమంది ప్రార్థనల బట్టి, అంటే ఒక హోప్ అనేది దేవుడు ఇచ్చాడు. మనం అనుకుంటాం ఈ టైంలో ఎందుకు జరగలేదు అని, కానీ దేవుడు యొక్క నిర్ణయ కాలాన్న ఆయన అనుకున్న టైంలో మనకిస్తారు. సో అది డిలే అయినా మనం ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క హోప్ ఆయనలో ఉండాలి. సో దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన బహుమానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ యొక్క ప్రార్థనలు బట్టి కూడా దేవుడిచ్చిన దాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. డెలివరీ అయ్యి తర్వాత బిడ్డను ఎలా పెంచాలో ఏంటో దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించాలని మీరు మా గురించి ఫర్దర్గా ప్రార్థన చేయమని వేడుకుంటూ ఈ చిన్న. ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్? మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా మన బిడ్డలకి ఏం చేస్తున్నామో?
నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులు అని చెప్పుకుంటున్న మనం అందరము, క్రీస్తును వెంబడిస్తున్న మనం అందరము కూడా మనందరికీ స్వాభావికంగా ఎవరి స్వాభావిక నైజము వాళ్ళని ఏలుతూ ఉంటుంది. ఎవరు స్వాభావిక నైజం వాళ్ళని ఏలుతూ ఉంటుంది. తండ్రి కోపిష్ట అనుకోండి, కొడుకుకి ఆ కోపం వస్తుంది. అర్థమవుతుందా? తండ్రి ఒక హంతకుడు అనుకోండి, అటువంటి హంతకుడు గూర్చిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆదిలోనే ఆ యొక్క తల్లి తుంచేసి ఉండుంటే వారం 10 రోజుల క్రింద ఎవరి దగ్గర ఏదో ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడంట, మొబైల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడంట. ఇప్పుడు బెంజమిన్ మొబైల్ ఫోన్ మెయింటైన్ చేస్తే వాళ్ళ డాడీకి డౌట్ రావాలి. బెంజమిన్ మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటే, అరే నాకు ఉద్యోగం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, తినడానికే మాకు కష్టం వచ్చింది, ఒరే బాబు నీకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని తండ్రిగా మీకు డౌట్ వస్తుందా రాదా? కంపల్సరీ వస్తుంది. నీకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎలా వచ్చింది? తల్లి గమనించింది ఫోన్ ఈడు ఎక్కడి నుంచో తెచ్చాడు అని, కానీ మందలించలేదండి, మందలించలేదు. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్ దొంగతనంతో ఆగిందా? ఇంకొక మనిషిని పొడిచే వరకు తీసుకొని వెళ్ళిపోయింది. వాడి భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు వాడి భవిష్యత్తు ఏంటి? కారాగార శిక్ష, యావజ్జీవ కారాగారం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విశ్వాసులమైన మనమందరము కూడా మన జీవితంలో స్వాభావిక నైజాలు, స్వాభావిక ఆలోచనలు, స్వాభావికమైనవన్నీ కూడా మనల్ని వెంటాడుతూ వెంబడిస్తూ ఉంటుంది. కానీ దేవునిలో మనం నిజంగా జన్మించిన వారమైతే, దేవుని వెంబడిస్తున్న వారమైతే, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షుడ్ రూల్ us. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ అన్నది మనలో ఉంటే అది మనల్ని నడిపిస్తుందండి, అది మనల్ని నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి అని అంటే దాని తాలూకు అర్థం ఏంటంటే, వన్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ యొక్క ఆ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, దేవుని యొక్క ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ఆత్మ లేనివాడు ఆయన వాడు కానప్పుడు ఆ యొక్క సన్నిధికి వచ్చి మనం ఏం చేయగలం? దేవుని యొక్క ఆత్మ మనలో లేనప్పుడు, దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం ఆయన వారం కానప్పుడు మనం ఏం చేయగలము? ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎన్ ఐడెంటిటీ కార్డ్. నువ్వు హెచ్పిసిఎల్ లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు, లేదంటే స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్దాను అనుకుంటున్నావు, నీకు ఐడెంటిటీ కార్డే లేదనుకో, నువ్వు లోపలికి వెళ్ళగలవా? యూ కెనాట్ గో. నా ప్రియ సహోదరి సహోదరుల, ఆత్మీయ జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం. దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించాలి. నాట్ ఆల్వేస్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గైడ్ us. ప్రతిసారి కూడా ఒక తండ్రి మనల్ని నడిపించడు. నా వయసు తెలియనంత వరకు, నాకు ఊహ తెలియనంత వరకు, కొంతవరకు నా తండ్రిని నన్ను నడిపించాడు. ఒరే బాబు కూర్చో, ఒరే బాబు పాడు, ఒరే బాబు బైబిల్ చదువు, వాక్యం ఇలా ప్రకటించాలి, పాటలు ఎలా పాడాలి, ఆరాధన ఇలా చేయాలి. కొంతవరకే. బట్ తర్వాత హౌ వి ఆర్ గోయింగ్? నేను ఎలా వెళ్తున్నాను? లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. విమానం ఎంతమంది ఎక్కారు? విమానం గురించి ఎంతమందికి తెలుసు? విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు రెక్కలు ఇలా ఉంటాయి, దాని కిందన 2 ఇంజన్స్ ఉంటాయి. ఒక రెక్క కింద ఒక ఇంజిన్ ఉంటుంది, ఇంకో రెక్క కింద ఒక ఇంజిన్ ఉంటుంది. అవునా కదా? విమానం ఎక్కిన అనేక మందికి తెలుసు. ఇంజిన్ ఉంటుంది, అమాంతంగా ఎగిరిపోతుందా? ఇంజన్లు స్టార్ట్ అవుతాయి అని ఫస్ట్ ఇంజన్లు అన్నీ కూడా ఫుల్ పవర్ అందుకున్న తర్వాత ఒక్కసారి ఒక టర్బులెన్స్, ఒక ఊపుతోటి అది రన్వే మీద పరిగెట్టి ఎగరడం స్టార్ట్ అవుతుంది. అవునా కదా? పరిశుద్ధాత్మ, ఇట్ ఈస్ ది అన్సీన్ ఫోర్స్. పరిశుద్ధాత్మ అన్నది అటువంటి అనుభవము, అది మన కంటికి కనపడదు. ఇట్ ఈస్ అ ఫీల్. అది అనుభవించాలి, అది ఒక అనుభవం మాత్రమే. మనం ఎప్పుడైతే పాటలు పాడి ఆరాధన, ఇట్స్ జస్ట్ లైక్ ఎ రన్వే. అమాంతంగా మనం టేక్ ఆఫ్ అయిపోలేం. పాటలు, ఆరాధన, సిద్ధపాటు, ప్రార్థన, కీర్తన ఇవన్నీ దేని గురించి? ఇట్ ఈస్ జస్ట్ ఎక్విపింగ్ అవర్ సెల్ఫ్. మనముగా మన యొక్క ఇంజన్లు స్టార్ట్ చేసుకుంటున్నాం. జమ్ అనేది పరిగెట్టాలి. పవర్ అందుకోవాలి. పవర్ అందుకున్నప్పుడే గేర్ రిలీజ్ చేస్తాడు, రన్వే మీద స్టార్ట్ అయ్యేది, ఎగరడం స్టార్ట్ అవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇఫ్ యూ హ్యావ్ నో పవర్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడలేదు అనుకోండి, దేవుని యొక్క కుమారులు అనబడము. రోమాలకు రాసిన పత్రిక, దట్ ఈస్ మై కీవర్డ్ టుడే. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి తెలుగులో గబగబా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని యొక్క ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ, ఆమేన్ చెప్దామా అందరం కూడా కలిసి? ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుదురో వారి మాత్రమే దేవుని యొక్క కుమారులు. హల్లెలూయా.
వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అనబడాలి అని అంటే ఆయన యొక్క రాజ్యం గూర్చిన వారసులు అవ్వాలి. ఆయన రాజ్యం గురించి వారసులు అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఈ ఇంట్లోకి ఇది నాకు రాయండి, ఇది నా సొత్తు అని ఎవరిని అడగగలరా? నో వన్ కెన్ ఆస్క్. వై? దే ఆర్ నాట్ ద సన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ ఓనర్. ఈ యొక్క ఆస్తికి గల ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏ సంబంధము లేకపోతే ఎలాగైతే హక్కుదారులు కారో, దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడలేకపోతే, దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడలేకపోతే వీఆర్ నాట్ కాల్డ్ యాజ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఒక్కసారి ఆలోచించండి. ఈ దినాన మీరు ఏమి వినకపోయినా ఈ ఒక్క వాక్యం ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళండి. ఈ ఒక్క వాక్యం పట్టుకొని వెళ్ళండి. దోస్ హు ఆర్ లెడ్, ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్నారో, యూ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్. నీ భార్య చేత నువ్వు నడిపింపబడ్డం కాదు, నీ భర్త చేత నువ్వు నడిపింపబడ్డం కాదు, నీ యజమాని చేత నడిపింపబడ్డం కాదు, లేదంటే నీ మనసుకు తోచినట్టు నడిపింపబడ్డం కాదు. ఇఫ్ వన్ ఈజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆత్మ, దట్ ఈస్ అన్ అన్సీన్ పవర్. అది మనకి కనపడని శక్తి. అది కనపడని శక్తి, ఆషామాషిగా ఉండదు. అది ఒక అదృశ్య శక్తి. అది లేదని అనడానికి లేదు. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లూకా రాసిన పత్రిక, లూకా గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. లూక్ చాప్టర్ 2:25. అది ఏం చెప్తుందో చూద్దాం. అక్కడ మనకి ఒక మనిషి కనిపిస్తున్నాడు, షిమ్యోను అనే ఒక మనిషి కనిపిస్తున్నాడు. ఒకసారి తీద్దాం. లూకా సువార్త 2:25. ఓకే. యెరూషలేమందు సిమ్యోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. వాట్ టైప్ ఆఫ్ ఐడెంటిటీ ఈస్ హావింగ్? అతనికి ఉన్న ఐడెంటిటీ కార్డ్ ఏంటి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. బైబిల్లో ఎంతమంది లేరు? వాళ్ళందరికీ ఎందుకు ఈ ఐడెంటిటీ రాలేదు? వారికి ఎందుకు ఈ ఐడెంటిటీ రాలేదు? సిమ్యోను మీద దేవుని యొక్క ఐడెంటిటీ, అతను మీద పరిశుద్ధాత్మ ఉన్నింది. తర్వాత ఏం జరిగింది? అతను ప్రభు యొక్క క్రీస్తుని చూడక ముందు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి, ద రెవల్యూషన్. నన్ను బాగా తాకిన పదము ఏంటి అంటే, రాత్రి మెడిటేట్ చేస్తున్నప్పుడు we should have the revelation to discern the things what is going to happen in our lives. మన జీవితాల్లో ఏది జరుగుతుందో, ఏం జరగనై ఉంటుందో, ఏంటో అది మంచో చెడో ఏంటో, ఇవన్నీ కూడా అది మనం డిజర్న్, అది ఒక అవగాహన, అది ప్రత్యక్షపరచబడాలి. దేవుని యొక్క ఆత్మచేత మనం ఎప్పుడైతే నడిపింపబడతావో, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు నువ్వు ఎలా కూడా జరుగుతుందా, నీకు ఎలా కూడా జరుగుతుందని డౌట్లు రావచ్చు. ఓకే, మనకి చాలాసార్లు చాలా డౌట్లు వస్తాయి. ఇది ఎలా జరుగుతుంది? నువ్వు పైనాపిల్ కాలనీ వచ్చావు నన్ను చూడడానికి సిబిఐ దగ్గరికి, గుర్తుంది కదా? ఆ సిబిఐకి వెళ్ళే ముందు నాకు తెలియదు అనుకుంటున్నావా నేను అక్కడ ఉంటానని? తెలుసా తెలీదా? తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలుసు. నేను 2 రోజులు వాళ్ళ కస్టడీలో ఉంటానని నాకు తెలుసు. దేవుడే దానికి సాక్షి. వీళ్ళెవ్వరికీ చెప్పలేదు. పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు కానీ చెప్పలేదు. ఎందుకు? వై? ఐ న్యూ. నాకు తెలుసు. వాట్ ఐ న్యూ? ద హోలీ స్పిరిట్ విచ్ ఈస్ ఇన్ మీ, ఇట్ ఈస్ లీడింగ్. నీతిని గూర్చి, తీర్పుని గూర్చి అది ఒప్పింప చేస్తుంది. వెళ్ళాలా వద్దా, ఉండాలా వద్దా, ఏం చేయాలి, చేయకూడదు, ఎలా చేయాలి, వెళ్ళాలా వద్దా, ప్రభా నేను ఉండాలా, ఏం చేయాలి, ఒకనే వెళ్ళాలా లేదంటే ఏంటి, ప్రతిదీ కూడా యు కన్సల్ట్ విత్ ద హెవెన్లీ ఫాదర్. నీకు అర్థమవుతుందా? హోలీ స్పిరిట్ ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ టూల్. పరిశుద్ధాత్మ అన్నది అది ఎలాంటి టూల్, అది ఎలాంటి ఒక పరికరము అని అంటే నిన్ను నడిపిస్తుందండి. అది అనుభవిస్తున్న వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. ప్రతి చిన్నదానికి వెళ్ళాలా వద్దా, కూర్చోవాలా, వెళ్ళాలా, కొనొద్దా, ఇవన్నీ నేను అడగను. వీ డోంట్ ఆస్క్, బట్ వీ హ్యావ్ టు ఆస్క్ వన్ పర్సన్, దట్ ఈస్ హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను మనం అడగాలి, పరిశుద్ధాత్మతో మనం కన్సల్ట్ చేయాలి.
దేవుడు సిమియోన్కి ఇచ్చిన ఆ యొక్క ప్రత్యక్షత ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే లోకా సువార్త 2వ అధ్యాయంలో ఏంటి, ఆది స్టార్టింగ్ నుంచి చూస్తే వినండి, ట్రై టు క్యాచ్ ద పాయింట్స్. ఆ యొక్క పాయింట్లు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లోకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు పుట్టడం గురించి మాట రాశాడు. యేసు ప్రభు పుట్టి అప్పటికి 8 రోజులు అవుతుంది. యేసు ప్రభు పుట్టిన 8 రోజుల తర్వాత ఆ యొక్క ఆచారాలు, యూదుల యొక్క ఆచారాలు బట్టి మేరీ అలాగే యోసేపు ఇద్దరు కూడా యేసు ప్రభు, బాలుడైన యేసు ప్రభుని ఆ యొక్క మందిరంలోకి తీసుకొని రావడం జరిగింది. కానీ దానికన్నా ముందు సిమియోన్కి దేవుడు ఏం పని అప్పచెప్పాడు అనంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. హీ హ్యాడ్ ఎ రివలేషన్. ఆయనకి ఎటువంటి ప్రత్యక్షత ఉంది? యేసు ప్రభు రాబోయే రక్షకుడిని చూసే వరకు కూడా అతని మరణము చూడడన్న ప్రత్యక్షత సిమియోన్ మీద ఉన్నది. అర్థమవుతుందండి? సిమియోన్ మీద ఉంది. ఇంకా కిందకి మీరు వెళ్ళి చదువుతున్నప్పుడు, మీరు ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దాన్ని చదివితే అతను వెళ్ళాడు, బాలుడైన యేసుక్రీస్తు ప్రభుని తీసుకోవడము, తండ్రి హీ బ్లెస్ ద చైల్డ్ అని ఉంటుంది. కిందకి ఇంకా కొన్ని వెళ్తే దేవుని యొక్క 28 చదవండి. యేసుని దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించుతూ ఇట్లా నేను, ఓకే, ఇదంతా తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రభు సిమియోన్కి ఇచ్చిన పని, లేదంటే దేవుడు సిమియోన్కి ఇచ్చిన పని చేశాడా చేయలేదా? చేశాడు. ఎందుకు చేశాడు అంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. అలాగే మన పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఒకసారి ఎక్సోడస్ చాప్టర్ 13:18, నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వచనంలోకి ఒకసారి వెళ్తే మనకు బాగా పరిచయస్తులైన మోషే గారు కనపడతారు అక్కడ. అయితే దేవుడు ఓకే ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ద లార్డ్ లెడ్ దెమ్ అని చెప్తుంది. అరణ్య మార్గము గుండా ఆయన బిడ్డల్ని పంపించాడు. ద లార్డ్ లెడ్ దెమ్, ద లార్డ్ లెడ్ దెమ్. మన జీవితాల్లో కూడా మనము చేస్తున్న ప్రతి పని, బిజినెస్ అయినా కావచ్చు, మన చేతి పని కావచ్చు, మన చదువు కావచ్చు, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడాలి. వీ షుడ్ బి లెడ్ బై ద అన్సీన్ ఫోర్స్ కాల్డ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత మనం ఎప్పుడైతే నడిపింపబడతామో దేర్ విల్ బి నో ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్. ఈ యొక్క అరణ్య మార్గములో మోషేని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? Why did God choose Moses? అన్ని వేల కోట్ల మందిని నడిపించడానికి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? హీ హ్యాస్ సీన్ అ స్పెసిఫిక్ క్వాలిటీ. మోషేలో ఒక ప్రత్యేకమైన ఆ యొక్క ఇది ప్రభు చూశాడు కాబట్టి బాల్యం నుంచి కూడా ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఆయన రెడీ చేశాడు, తయారు చేశాడు. వై? దేవుడు ఎందుకు తయారు చేశాడు మోషేని? టు లీడ్ హిస్ ఫ్లాక్ ఇన్ ద విల్డర్నెస్. ఆ యొక్క అరణ్యము లాంటి ప్రవాహంలో, అరణ్యములో ఒకసారి ఊహించుకోండి, ఒక ఎడారిలోకి ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఎడారిలోకి వెళ్తే, ఇప్పుడు సౌదీ అరేబియా లేదంటే దుబాయ్ అలాంటి ప్రదేశాలకు వెళ్తే మీకు అర్థమవుతుంది ఎప్పుడన్నా. ఓకే, ఆ యొక్క ఎడారి ఎలా ఉంటుందంటే ఎటు వెళ్ళాలో మీకు తెలియదు. ఒకసారి ఊహించుకోండి, ఎడారి ఎలా ఉంటుందంటే మొత్తం ఇసుక 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 ఇసుక. ఆ రోజుల్లో జీపీఎస్లు ఉన్నాయా? ఆ రోజుల్లో నావిగేషన్ సిస్టమ్ ఉందా? లొకేషన్ పెట్టడానికి ఏమన్నా ఉందా? ఎప్పుడైనా మనం ఆలోచించామండి ఇవన్నీ కూడా? హౌ ద లార్డ్ హ్యాస్ లెడ్ హిస్ పీపుల్, ద చూజన్ వన్. ఆయన ఏర్పరచబడిన బిడ్డల్ని దేవుడు ఆయన ఎలా నడిపించాడండి? లొకేషన్ పెట్టండి, వచ్చేస్తాను. లైవ్ లొకేషన్ పెట్టండి, కరెంట్ లొకేషన్ పెట్టండి, అడ్రస్ పెట్టండి, వచ్చేస్తాం. మై గాడ్, ఆలోచించాలండి మన జీవితాల్లో ప్రతిదీ కూడా మనకి జ్ఞానము కలగడానికి దేవుడు అన్నీ కూడా బైబిల్లో రాసి ఉంచాడు. ద లార్డ్ లెడ్ హిస్ చిల్డ్రన్. ఎలాగ నడిపించాడు? ఆయన మహత్యం ఎలాంటిది చూడండి. పగటి పూట మేఘస్తంభము కదిలినప్పుడల్లా ఆయన యొక్క ప్రజలు నడిచేవారంట. ఎర్ర సముద్ర మార్గం గుండా ఎవరైనా అడగడానికి ఉందా? మనం లొకేషన్ పెట్టుకుంటాం, లొకేషన్ పెట్టుకొని కూడా పక్కన అడుగుతాం, ఏమండి ఇక్కడ మన జాన్ గారి ఇంటికి వెళ్ళడానికి ఇటేనండి, మా నాని గారి ఇంటికి వెళ్ళాలంటే ఇటేనండి, సెక్టర్ 11 ఇదేనండి, సెక్టర్ 12 ఇదేనండి, గ్రౌండ్ ఫ్లోర్ ఇదేనండి. అడగమా? మనకి లొకేషన్ పెట్టినా 100 సందేహాలు ఉంటాయి మన జీవితాల్లో. ద లార్డ్ ఈజ్ సో గ్రేషియస్. హీ లెడ్ హిస్ చిల్డ్రన్ బై ద క్లౌడ్ ఆఫ్ ఫైర్ ఇన్ ద నైట్. ఓకే, మేఘస్తంభంగా ఉదయము,
రాత్రి స్తంభంగా, రాత్రిపూట్ల ఆ అగ్ని స్తంభముగా ప్రభు ఎలాగైతే నడిపించాడో, ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ అస్. ఈ దినాన మనం అందరం ఇందులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ అస్ విత్ హిస్ స్పిరిట్. ఆయన యొక్క ఆత్మ. ఎటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం? మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో, ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నాం, ఎటువంటి ఆత్మను మనం కలిగి ఉంటున్నాము, దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుడు మన జీవితాల్లో చేసిన దాని పట్ల, దానికి ప్రతిగా మనం దేవుని గురించి మనం ఏం చేస్తున్నాము, మన విశ్వాస జీవితంలో మనం ఎలాగున్నాము అన్నది ఆలోచన మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, మన జీవితంలో ప్రతి ఒక్కరము ఒక్కొక్క కుటుంబం నుంచి, వేరు వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చినా సరే కూడా, ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడతామో వారి మాత్రమే దేవుని యొక్క కుమారులు అనబడతారు. ఆయన రాజ్యం కూర్చిన స్వాస్థ్యము. అనేకమైన సార్లు సేవకులు, మా పాత సేవకులు ఒక స్టోరీ చెప్పేవారు, ఒక కథ చెప్పేవారు. ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ, ఒక ధనికుడు అంట వాళ్ళ ఇంటికి వచ్చి రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా, మీకు ఏది కావాలో అది తీసుకోండి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్తే, ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం మొదలు పెట్టారంట. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. కానీ అందులో ఒక తెలివైనోడు ఉన్నాడు. ఆడు ఏం చేశాడంటే, చూసి 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 వచ్చి అతన్ని వచ్చి పట్టుకుని, నాకు మీరు కావాలని అడిగాడంట. నాకు మీరే కావాలని అతను వచ్చి కౌగిలించుకున్నాడంట. వెంటనే ఏం జరిగింది? పట్టుకెళ్తున్న వాళ్ళందరినీ, ఆపకండి, ఇక్కడ పెట్టండి, మొత్తం అన్ని కూడా వదిలేసి వెళ్ళిపోండి. ఇవన్నీ కూడా ఇతనికి చెందుతాయి. ఎందుకంటే అతను ఎవరిని కోరుకున్నాడు? యజమానిని కోరుకున్నాడు. యజమానిని కోరుకున్నాడు. వన్ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క అపాయకరమైన దినాల్లో, ఈ యొక్క లోకములో రేపు అనే పరిస్థితి ఎలా ఉంటుందో మనకి తెలీదు. రేపు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు. మన విశ్వాస జీవితం ఎలాగుంటుందో తెలీదు. మన జీవన ప్రయాణం ఎలాగుంటుందో తెలీదు. ఏదో చర్చికి వచ్చేసాము, ఏదో వెళ్ళిపోతున్నాము, ఏదో 2 పాటలు పాడుతున్నాము, ఏదో చలనము లేకుండా మన విశ్వాస జీవితాన్ని ఆరిపోయే స్టేజ్లో ఎవరు పెట్టదు. కానీ దేవుని యొక్క, ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారో అది మిమ్మల్ని ఉండనివ్వదు. ఇట్ ఈస్ అన్ అన్టాలరబుల్ స్పిరిట్. అది మనల్ని, అది ప్రశాంతంగా కూర్చొనివ్వదు. ద ఫైర్, ద హోలీ స్పిరిట్ ఫైర్ అన్నది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే, అనుక్షణము మనల్ని ఇగ్నైట్ చేస్తూ ఉంటుంది, మనల్ని మండిస్తూ ఉంటుంది, మన విశ్వాస జీవితంలో మండిస్తూ ఉంటుంది. మనం చల్లారిపోతున్నప్పటికీ కూడా ఏదో ఒక మాటో, ఏదో ఒక పాటో మనల్ని ఇగ్నైట్ చేస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస జీవితంలో ప్రభువుని మనం వెంటాడాలి, మనం వెంబడించాలి అంటే చాలా చాలా మాటలు, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీడింగ్. కానీ కొన్ని మాటలు మాత్రమే నేను చెప్పి ఇది టచ్ చేసి నేను ముగించాలనుకుంటున్నాను. వేరొక ఆదరణకర్తని దేవుడు యుగ యుగములు మనతో ఉండులాగున, హీ గివ్స్ us another comforter to be with us. వేరొక ఆదరణకర్త. ఆయన వెళుతూ 33.5 సంవత్సరాలు ఈ యొక్క లోకంలో ఆయనకు అప్పచెప్పిన టాస్క్ అంతా కూడా ఆయన కంప్లీట్ చేసి, 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఆయనకు అప్పచెప్పిన పని కంప్లీట్ చేసి తండ్రి యొద్ద దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన పని ఫుల్గా చేసి మళ్ళీ రెండో రాకడలో ఆయన మళ్ళీ తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపాటు. హీ హాస్ డన్ హిస్ వర్క్. ఆయన పని ఆయన చేసేసాడు. రెండోసారి ఆయన పని జరిగించడానికి వస్తున్నాడు. ఎంతవరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఫస్ట్ థింగ్, ద హోలీ స్పిరిట్ విల్ అబైడ్ విత్ us ఫర్ ఎవర్. అది యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. నేను వేరొక ఆదరణకర్తను మీకు ఇస్తాను. వేరొక ఆదరణ మీకు ఏం చేస్తుంది? వేరొక ఆదరణకర్త ఏం చేస్తాడంటే, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, మంచి చెడులు గూర్చి ఒప్పింప కలిగిస్తుంది. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? చాలాసార్లు నా జీవితంలో ఒక చోటకి వెళ్తాము, వెళ్తూ దారిలో మార్చేస్తాము. ఎందుకో తెలియదు, మైండ్లో స్ట్రక్ అవుతుంది, వద్దు ఇప్పుడు వెళ్ళొద్దని అనిపిస్తుంది, వెళ్ళాం. ఏదో కొనడానికి వెళ్తాము, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వెళ్తాము, ఎందుకో ఎక్కడో 6th సెన్స్ అనిపిస్తుంది, అది వద్దులే అని అది ఆగిపోతాం. అది వేరే రకంగా అది మనకు వస్తుంది, అది వేరే రకంగా వస్తుంది. నేను ప్రతి విషయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ చిన్న సూది విషయంలో కూడా దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఈవెన్ చిన్న సూది నుంచి లక్షల రూపాయల కారు వరకు కూడా నేను చెప్తున్నాను, నేనే సాక్షి. చిన్న సూది నుంచి లక్షల రూపాయల కారు వరకు కూడా నేనే సాక్షి. దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడి నడిపించబడితే ఆయన ఎలా ఇస్తాడో మనకు తెలియదండి. ఆయన మనకి ఎలా ఇస్తాడో తెలీదు. వీ కెనాట్ డిజర్న్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, వీ కెనాట్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆలోచన మన చిన్న మెదడుతోటి ఆయన యొక్క ఇంత గొప్పతనాన్ని మనం ఆలోచించలేము. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఇంజన్ లేని బళ్ళులాగా బ్రతికేస్తున్నాం మన జీవితాలు. ఐఎమ్ సారీ టు సే దిస్, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఒక ఇంజన్, ఒక యంత్రము లేని బండి, అది ఎంత పెద్ద బెంజ్ కార్ అయినా, అది ఎన్ని లక్షలైనా, దాంట్లో ఇంజన్ లేకపోతే ఎలాగైతే ఉపయోగం లేదో, మన విశ్వాస జీవితం కూడా
ఇంజన్ లేని బళ్ళులాగా మనం బ్రతికేస్తున్నాము. దెర్ ఈస్ నో ఇంజన్ ఇన్ అవర్ లైఫ్స్. మనల్ని నడిపించడానికి దెర్ ఈస్ నో ఫోర్స్, దెర్ ఈస్ నో ఫోర్స్. భార్య ఏం చేస్తే అది చేసేయడం, భర్త ఎలాగంటే అలా వెళ్ళిపోవడం, బిడ్డలు ఎలా అంటే అలా వెళ్ళిపోవడం. దెర్ ఈస్ నో కంట్రోలింగ్ పవర్, దెర్ ఈస్ నో కంట్రోలింగ్ పవర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వన్ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడాలి. దేవుని యొక్క ఆత్మచేత మనం ఎప్పుడైతే మనం నడిపింపబడతామో ఆయన వేరొక ఆదరణకర్త మనతోటి ఇస్తానని ఒక పాయింట్. రెండోది, హీ విల్ గైడ్ us into ఆల్ ట్రూత్. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి తెలుగులో ఎవరైనా చదవండి. 14, 16 ఒకసారి చదవండి ముందుగా. అయితే ఆయన, నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన వేరొక ఆదరణకర్త, ఆయన వేరొక ఆదరణకర్త మనకు కనిపిస్తాడు. ఒంటరితనంలో చాలాసార్లు మన పక్కోళ్ళతోటి, మన యొక్క తండ్రితోటి, లేదంటే మన యొక్క భార్యతోటి, లేదంటే మనకు బాగా తెలిసిన వాళ్ళతోటి కొన్నిసార్లు మనం మాట్లాడాలనుకున్నా మాట్లాడలేమండి. అవ్వదు, పరిస్థితులు సహకరించవు. అప్పుడు ఎవరు కావాలో తెలుసా? పరిశుద్ధాత్మ ఆదరణకర్త. అది మనల్ని ఒప్పింపచేస్తుంది. చెయ్యాలా వద్దా, ఏం చేయాలి ప్రభా, నా జీవితంలో దాన్ని నేను రుచి చూశాను. అలాగని పరిశుద్ధాత్మ పొందేశాం కదా అని రిలాక్స్ అయిపోకూడదు. దాన్ని ప్రతిరోజు కూడా ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉండాలి, ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉండాలి. దాన్ని ఎప్పుడు కూడా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉండాలి. అది వచ్చేసింది కదా అని డోంట్ నెగ్లెక్ట్. చల్లారిపోతావు విశ్వాస జీవితంలో. మొదటి రోజు పరిచర్యకి వెళ్ళినప్పుడు, లేదంటే సువార్తకి వెళ్ళినప్పుడు కొంతమంది మాతో పాటు వస్తూ ఉంటారు. అబ్బాబ్బా, ఏ సువార్త కూడా వదలమండి, కంపల్సరీ వస్తామండి. ఒక్క సువార్త కూడా మానం. 40 రోజులు ఉంటాం మేము. అంతే తుస్సు. రెండో రోజుకి వేడి చల్లారిపోద్ది. ద డైనమిక్ పవర్ మన లోపల ఉన్న ఆ యొక్క శక్తి, మనకు తెలియని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. షిమ్యోన్ మీద పరిశుద్ధాత్మ శక్తి ఉన్నింది. ఇట్ రివీల్డ్ వాట్ హీ సపోజ్ టు డూ ఇన్ హిజ్ లైఫ్. షిమ్యోన్కి తను ఏమి చేయాలో దేవుని యొక్క ఆత్మ ఎలాగైతే ప్రత్యక్షపరచబడిందో, ఈ దినాన అన్యజనులు సహితము ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని యొక్క ఆత్మను ఆయన కుమ్మరిస్తానంటున్నాడు. God is telling that he will bestow his Holy Spirit upon even the Gentiles. లోకస్తుల మీద కూడా పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరిస్తానంటున్నాడు. బట్ యూజ్ ఇట్ ఇన్ అ రైట్ వే. దాని రైట్ వేలో, దాని సరైన మార్గంలో నువ్వు వాడలేదనుకో పరిశుద్ధాత్మ పొందినోళ్ళు, ఆరాధన చేసినోళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళి బారిలో మందు తాగి వెళ్ళిన రోజులు ఉన్నాయి, మేము చూసాం. పరిశుద్ధాత్మ పొంది ఆరాధన చేసిన వాళ్ళు గేట్ దాటంగానే పడిపోయి బార్కి వెళ్ళి మందు తాగి పడిపోయిన రోజులు చూసాం మేము చాలా మందిని. సో డోంట్ టేక్ ద హోలీ స్పిరిట్ ఇన్ వైన్. ఆ యొక్క పరిశుద్ధాత్మని వృధాగా తీసుకోవద్దు. రెండోది, యోహాను రాసిన పత్రిక 16:13, ఇట్ విల్ గైడ్ యు ఇన్ ఆల్ ట్రూత్. నిన్ను సత్య మార్గంలో అది నిన్ను నడిపిస్తుంది. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. అంతే, చాలండి. హీ విల్ టెస్టిఫై. సంభవించబో పరిస్థితుల గురించి ఆయన మనకి ఏం చేస్తాడు? తెలియచేస్తాడు. ప్రతి విషయం మనం ఎవరి దగ్గరికి జాతకాలు చూపించుకోవడానికి వెళ్ళాం. భవిష్యత్తు ఏంటి అని, నా భవిష్యత్తు ఏంటి, నాకు డబ్బులు వస్తాయా రాదా, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నా రేఖలు ఎలాగున్నాయి, నా గీతలు ఎలాగున్నాయి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళమండి. మన విశ్వాసాలని మన యొక్క తలరాత్రిని మార్చే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. మన తలరాత్రులను, మన గీతలను, మన రేఖల్ని మార్చే దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాము. ఎంతవరకు ఆయన ద్వారా వస్తున్న ఆ యొక్క హోలీ స్పిరిట్ పవర్ని మనం వాడుకుంటున్నాం. నీ ఇంటికి ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంట్ వస్తుంది, కానీ నువ్వు ఫ్యాన్ వేసుకోవడానికి నువ్వు ఆ ప్లగ్లో పెట్టట్లేదు అనుకో ఫ్యాన్కి పవర్ వస్తుందా? రాదు. నీకు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళతోటి మేము ఆరాధన చేస్తున్నప్పుడు, మేము సంతోషిస్తున్నప్పుడు, దేవుని చేత అన్య భాషల్లో మేము ఆరాధన చేస్తూ మా యొక్క ప్రత్యక్ష ఇంకా ప్రభా మమ్మల్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళు ప్రభా, మమ్మల్ని వేరే లెవెల్కి తీసుకొని వెళ్ళండి ప్రభా, మమ్మల్ని ఇంకొక స్టెప్ పైకి తీసుకొని వెళ్ళండి ప్రభా అని విశ్వాస జీవితంలో మేము అడుగుతూ ఉంటే కొంతమంది అలాగుంటూ ఉంటారు. పాట పాడేశాం కదా అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది అలిసిపోతున్నారు. కొంతమంది ఆరాధన చేసే ఓపిక కూడా ఉండట్లేదు. ఎవరి కోసం అండి? ఎవరి కోసం? ఫర్ హూమ్? వాట్ టైప్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ రూలింగ్ అస్? ఎటువంటి ఆత్మ మనల్ని ఏలుతుంది? ఎటువంటి ఆత్మ మన కుటుంబాన్ని ఏలుతుంది?
ఎటువంటి ఆత్మ మన బిడ్డలను ఏలుతుంది? ఇఫ్ ఐ మైసెల్ఫ్ ఇస్ నాట్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్, వాట్ విల్ ఐ టెల్ మై ఫ్యామిలీ? అర్థమవుతుంది కదా? నాకే పరిశుద్ధాత్మ లేదనుకోండి, నాకే దేవుని యొక్క ఆత్మచేత నేను నడిపింపబట్టలేదు అనుకోండి, నా కుటుంబానికి నా సంఘానికి నేను ఏం చెప్తాను? బీ వెరీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఏ నిమిషం ఎవరికి ఏమి జరుగుతుందో మనకు తెలియదు. వన్ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్. నా యొక్క ఆంతర్యం ఏంటంటే రాత్రి అంతా కూడా నేను ధ్యానిస్తున్న ఒకే ఒక మాట, యూ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. You individual will be led by the Spirit of the Lord. The servant of God should be led by the Spirit of the Lord. The servant of the pastor should be led by the Spirit of the Lord. దేవుని యొక్క మాట చేత, దేవుని యొక్క అభిషేకము ద్వారా ప్రతి చిన్నవాళ్ళు కూడా నడిపింపబడాలి. అప్పుడే సంఘము యొక్క క్షేమాభివృద్ధి కలుగుతుంది. The church is edified. సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. చలనము లేని విశ్వాసులకు మనం కూర్చున్నాం అనుకోండి, when the Spirit of the Lord is coming upon us. యోహాను సాక్ష్యం ఇవ్వలేదా? పావురము వలె యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిసం ఇస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చింది? దేవుని మీదకి పావురము వలె వచ్చింది. ఇట్ ఈస్ అ టెస్టిమనీ, ఇట్ ఈస్ అ టెస్టిమెంట్. పావురం వలె వచ్చింది. డూ వీ హ్యావ్ ఎనీ టెస్టిమనీ ఆఫ్ దట్? పరిశుద్ధాత్మ గూర్చిన అనుభవాలు మనలో ఉన్నాయా? ఏమన్నా పరిశుద్ధాత్మ కలిగిన అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా ఎప్పుడైనా? ఆలోచన చేయండి. బిఫోర్ ఐ క్లోజ్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ముగించే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ పొందుకోవడానికి అది మనకి వేరొక ఆదరణకర్తగా మనం ఉండడానికి మనం ఎక్కడికి పరిగెట్టక్కర్లేదండి. అది ఇన్స్టెంట్ స్ట్రెంగ్త్, ఓఆర్ఎస్ లాగా పనిచేస్తుంది. నేను చెప్తున్నాను, ఎవరికైనా నీరసం వచ్చేసి గబగబా లెవెల్స్ తగ్గిపోయినాయి, ఏంటి మా పరిస్థితి అనుకున్నప్పుడు గబగబా వెళ్ళి షుగర్ నీళ్లు, జ్యోతి ఏం చేస్తుంది, 2-3 చాక్లెట్లు, షుగర్ 2 తాగేస్తుంది కదా, ఓఆర్ఎస్ అన్ని కలిపి మిక్స్ కొట్టి మొత్తం నాకు ఎనర్జీ తగ్గిపోతుంది. ఓహ్, ద డైనమిక్ పవర్ ఫ్రమ్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ చేత అది మనల్ని ఏం చేస్తుంది అంటే 4 పనులు మనతో చేయిస్తుంది. యువర్ స్పిరిట్ షుడ్ బి యాక్టివ్. ఓకే, మన యొక్క ఆత్మ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో, మన యొక్క ఆత్మ యాక్టివ్గా ఉండాలి అని అంటే అన్య భాషల్లో మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ పొందినవాడు ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు అని చెప్పడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తండ్రికి మన యొక్క ఆత్మ వేడుకుంటా ఉంటుంది. దట్ ఈస్ ది యాక్టివ్ స్పిరిట్. when you pray or ask the Lord in an unknown tongue, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనం ఎప్పుడైతే తండ్రిని వేడుకుంటామో మన యొక్క ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది తెలుసా? దానికి ఒక ఫ్యూయల్ పడినట్టు, దానికి ఇంధనము పడినట్టు, దానికి ఒక డీజిల్ పడినట్టు, లేదంటే ఒక పెట్రోల్ పడినట్టు, దానికి కావలసినది పడినప్పుడు ఎలాగైతే ఇంజన్ స్టార్ట్ అయిపోతుందో మన ఆత్మ స్టార్ట్ అయిపోతుంది. యువర్ స్పిరిట్ షుడ్ బి యాక్టివ్. నీ యొక్క ఆత్మ చాలా యాక్టివ్గా ఉండాలి. రెండోది, యూ షుడ్ ఎడ్యుకేట్ యువర్ స్పిరిట్. నీ యొక్క ఆత్మని పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహనలోకి నువ్వు తీసుకొని వెళ్ళాలి. అవగాహన లేదనుకోండి, దాని గురించి పట్టించుకోరు ఎవరు. చాలా సంఘాలు ఉంటాయి లోకంలో చూసినట్లయితే, పరిశుద్ధాత్మ గూర్చిన అవగాహన ఉండదు. చాలామంది పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మ లేదనే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మని నమ్మలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఏంటి? దేవుని యొక్క వాక్యము మనము కూలంకుషంగా మనకు అందుతున్నాయి. దేవుని యొక్క వాక్యం నుంచి సమస్తము మనకు అందుతుంది. యూ షుడ్ హ్యావ్ ద రిలవెంట్ ఎడ్యుకేషన్ టు ద స్పిరిట్. మన యొక్క ఆత్మని దాని గురించిన అవగాహనలోకి మనం తీసుకొని వెళ్ళాలి. అది తీసుకొని వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుందంటే, మూడోదిగా ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ అవర్ స్పిరిట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్తుంది ఏంటంటే, మన యొక్క ఆత్మని అది స్ట్రెంగ్థెన్ చేస్తుంది. ఇట్ విల్ స్ట్రెంగ్థెన్, ద హోలీ స్పిరిట్ విల్ స్ట్రెంగ్థెన్ అవర్ స్పిరిట్. అది మనల్ని బలపరుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని సంపూర్ణత యందు చెప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పార. No. Ephesians chapter 3 verse 16. Yes. That he would grant you according to the riches of his glory to be strengthened with might by his spirit in the inner man. తెలుగులో అంత క్లియర్గా లేదు. తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయు. తన మహిమైశ్వర్యము చెప్పున ఆయన దయచేయను అని చెప్తుంది. కానీ ఇంగ్లీష్లో టు బీ స్ట్రెంగ్థెండ్ విత్ హిజ్ మైట్. టు బీ స్ట్రెంగ్థెండ్ విత్ హిజ్ మైట్. ఆయన ద్వారానే మనము ఆ యొక్క స్ట్రెంగ్త్, బలము పొందుకోవాలి.
అవర్ స్పిరిట్ షుడ్ బి స్ట్రెంగ్థెండ్. మనం ఎప్పుడైతే మన ఆత్మ ఎప్పుడైతే బలపరచబడతామో అప్పుడు వీ విల్ బి గ్రోయింగ్, మనము ఎదుగుతూ ఉంటాము. అవర్ స్పిరిట్ షుడ్ బి యాక్టివ్, అవర్ స్పిరిట్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. అర్థమవుతుంది కదా? మన యొక్క ఆత్మ స్పందించాలి. రెండోది, ఆత్మను గూర్చిన అవగాహన మనకు ఉండాలి. మూడోది, ఎప్పుడైతే అవగాహన ఉంటుందో మన ఆత్మ బలపరచబడుతుంది. నాలుగోది, మన ఆత్మ ఎదగడం మొదలు పెడుతుంది. పరిశుద్ధాత్మ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా చాలా చాలా చేస్తుంది పరిశుద్ధాత్మ. చాలా చాలా పేజీలు ఇన్ఫర్మేషన్ తయారు చేయొచ్చు దీని గురించి. మీ బుర్రకి ఎక్కదు ఇప్పుడు, అంతా ఒకరోజే బిర్యానీ అంతా పెట్టను. దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు నేను పెడతా ఉంటాను. ఈరోజు మన వాక్యంలో సారాంశం ఏంటి అని అంటే, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వారి మాత్రమే దేవుని యొక్క కుమారులు అనబడతారు. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, మన యొక్క దైనందిన జీవితంలో మనం ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడాలండి. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడకపోతే దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ అవర్ లైఫ్. నువ్వు ఎన్ని కోట్లు, నువ్వు ఎంత ఎలాంటోడు అయినా సరే కూడా దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నడిపింపబడలేకపోతే యు ఆర్ ఇన్వాలిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దయచేసి ఈ దినం నుంచి కూడా మీరు నిరుపయోగంగా ఉండొద్దు, మీరు ఇన్వాలిడ్ అవ్వద్దు. దేవుని యొక్క సన్నిధిలో నిరుపయోగంగా మీరు ఉండకుండా ఉండాలి అని అంటే దేవుని యొక్క ఆత్మను అడుగుదామండి. దేవుని యొక్క అడుగు ప్రతి వారికి కూడా ఆయన ఇస్తానంటున్నాడు. పూర్వకాల సమయంలో మోషేతో ప్రభు ఎలాగైతే నడిపించాడో, మోషేని ఎలాగైతే అరణ్య ప్రయాణంలో ఆయన నడిపించాడు. కుడి ఎడమలు ఏమీ తెలియవు ఆ అరణ్య ప్రాణంలో. ఆ అరణ్య మార్గంలో ఎటు వెళ్ళాలి ప్రభా, ఏంటి ప్రభా, నా భవిష్యత్ ఏంటి, నా గమ్యం ఏంటి, ఈ ఎర్ర సముద్ర మార్గం ఏంటి, నేను ఎవరిని అడగాలి ఏంటి. మంచి జరుగుతున్నంతసేపు కూడా ప్రజలందరూ ఏం చేశారు? మౌనంగా ఉన్నారు, సంతోషించారు. ఏదన్నా చిన్న చెడు తినడానికి లేనప్పుడు మోషే మీద పడిపోతూ ఉండేవారు. మారా జలము, ఆ చేదు నీళ్ళు వచ్చినప్పుడు మోషే మీద పడిపోతూ ఉండేవారు. ఫిలిస్తీన్లు యుద్ధానికి రేస్ చేసినప్పుడు మోషే మీద పడిపోతూ ఉండేవారు. ప్రతి దానికి మోషే మీద పడిపోతూ ఉండేవారు. కానీ నీవు నేను ఈ యొక్క లోకంలో, ఈ యొక్క పాపిష్టమైన లోకంలో, లేదంటే ఈ యొక్క చెడిపోయిన లోకంలో మనము క్లెవర్గా మన కుటుంబం ముందుకు వెళ్ళాలి, మనము తెలివిగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ మన అందరిలో కూడా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడితే ఈ యుగ సమాప్తి వరకు కూడా, ఈ భూమి మీద నువ్వు వదిలి వెళ్ళు వరకు కూడా నిన్ను అది గైడ్ చేస్తుందండి. కొన్ని విషయాల్లో గైడ్ చేస్తుంది, ప్రతి విషయంలో కూడా. ఈ విషయం దేవుడు నాట్ ఓన్లీ ఇన్ ద గాడ్లీ థింగ్స్, దైవికమైన ప్రత్యక్షతలే కాదు కానీ మన యొక్క రెగ్యులర్ డే టు డే లైఫ్లో కూడా ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. సో మనం మొట్టమొదటగా మనం ఇన్వాలిడ్, మనం నిరుపయోగంగా అవ్వద్దు. దేవుని యొక్క కుమారులే అనబడలేదని అనుకోండి, దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అవ్వము. రాజ్యానికి మనం వారసులు అవ్వం. నువ్వు ఎంత చేసి దేవుని గురించి నువ్వు ఎంత ప్రయాసపడి నువ్వు ఎంత చేసినా దేవుని గురించి ఆయన యొక్క రాజ్యంలోకి ఆయన యొక్క కుమార్తె అనబడలేకపోతే యు ఆర్ ఇన్వాలిడ్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టడానికి కూడా నువ్వు ఎలాగైతే అర్హతను కోల్పోతావో, నా ప్రియ సహోదరి సహోదరుల, ఈ దినాన్ని నుంచి అడగండి ప్రతి ఒక్కరు కూడా, ప్రభా నీ యొక్క ఆత్మ నాకు కావాలి, నీ యొక్క ఆత్మ చేత నన్ను నింపు. యూ షుడ్ బి యాక్టివ్. ఇప్పుడే కదా నేను చెప్పాను, మనం ముందు ఆశగా మనం కలిగి ఉండాలి. యువర్ హార్ట్ షుడ్ బి వెరీ యాక్టివ్. నీ యొక్క హృదయము ఆనందముతోటి, ప్రభా నాకు అది కావాలి, ఆ పరిశుద్ధాత్మ నేను ఏదన్నా ఒకటి చెయ్యాలి అని అనుకుంటే దాని గురించి చాలా ప్రయాసపడతాం. అంతే కదండి. ఒక ల్యాండ్ కొనాలన్నా, ఒక ఆస్తి కొనాలన్నా చీట్లు వేస్తాము, లేదంటే పోస్ట్ ఆఫీస్లో డబ్బులు వేస్తాము, లేదంటే ఆర్డీలు కడతాము. రేపొద్దున్న రోజీ పెళ్ళికి అన్నిటికి ఇప్పటి నుంచి ఆర్డీలు కడతాం, ఇప్పటి నుంచి సేవింగ్ చేస్తాం, అన్నీ చేస్తూ ఉంటాం. బట్ స్పిరిచువల్ డిజైర్స్ వాట్ వీఆర్ హ్యావింగ్, వాట్ టైప్ ఆఫ్ స్పిరిచువల్ డిజైర్స్ వీఆర్ హ్యావింగ్ టువర్డ్స్ లార్డ్? ఆర్ వీ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్? దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడుతున్నామా? ప్రతి దాని విషయంలోని కూడా మన జీవితంలో ప్లాన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎవ్రీ స్టూపిడ్ థింగ్ వీ విల్ ప్లాన్. నన్ను కూడా నేను అందులో కలుపుకుంటాను. ప్రతి చెడ్డ విషయంలో కూడా మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. ప్రతి దానికి ప్లాన్ చేస్తూ ఉంటాం. ఒక చెత్త బుట్ట బయట పడేయడానికి కూడా ప్లాన్ చేస్తాను నేనైతే. చెత్త బుట్ట ఎలా పడేయాలి, కొత్త బండి తీసుకెళ్దామా, పాత బండి తీసుకెళ్దామా, ఎలా పడేయాలి, మన కాలుకు అంటుకోకూడదు, మన చేతికి అంటుకోకూడదు. ఒక చిన్న చెత్త బుట్ట పడేయడానికే మనం అంత ప్లాన్ చేస్తూ ఉంటే మన విశ్వాస జీవితం పట్ల మనం ఎంత వాల్యూ కలిగి ఉండాలండి. ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని కొన్నాడు, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు, ఆయన స్వాస్థ్యంగా ఆయన మనల్ని నడిపించుకుంటున్నప్పుడు ఆయన యొక్క ఆత్మ మనలో లేనట్టయితే, దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడలేకపోతే, ఇఫ్ అవర్ ప్రొపెలర్ ఈజ్ నాట్ వర్కింగ్,
వర్కింగ్. మన ప్రొపెల్లర్ అది ఆ ఇంజిన్ తాలూకా ఫ్యాన్ పనిచేయట్లేదు అనుకోండి, అది ఎంత పెద్ద నౌక అయినా సరే కూడా ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇన్వాలిడ్, లంగర్ వేయాల్సిందే. అది వెళ్ళలేదు, ఎందుకంటే ప్రొపెల్లర్ పనిచేయట్లేదు. ఇట్ ఈస్ ద అన్సీన్ ఫోర్స్. కళ్ళు మూసుకుందాం, మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభా సహాయం దయచేయండి. లెట్ మీ బీ ఫిల్డ్ విత్ యువర్ స్పిరిట్. నీ యొక్క ఆత్మచేత నేను నింపబడాలి. ఆ తెలియని శక్తిని నన్ను నా కుటుంబాన్ని ఏలాలి తండ్రి. ఆ తెలియని శక్తిని మమ్మల్ని నడిపించాలి. ఈ అపారకరమైన దినాల్లో, ఈ అపారకరమైన సమయాల్లో మా యొక్క విశ్వాస జీవితాన్ని మేము ముందుకు ఎలా కొనసాగించుకోవాలి తండ్రి? మా యొక్క విశ్వాస జీవితాన్ని భయముతోనూ వణకతోనూ మేము ఎలా కొనసాగించుకోవాలి? సిమ్యోను గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చావు తండ్రి. పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నింది, ద హోలీ స్పిరిట్ వాజ్ అపాన్ హిమ్ అని సిమ్యోను గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చావు నాయన. అలాగే ఇట్ హ్యాస్ రివీల్డ్ ఆఫ్ ద వర్క్ వాట్ హీ సపోజ్ టు డూ. సిమ్యోను చేయవలసిన పని గురించి ప్రత్యక్షతను ప్రభా నువ్వు ఇచ్చావు. ఈ దినాన అటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము. మా యొక్క విశ్వాస జీవితంలో ఎటువంటి ప్రత్యక్షతలోకి మమ్మల్ని నడిపిస్తున్నావు, ఎటువంటి ప్రత్యక్షతలో మేము ఉండాలని మీరు కోరుకుంటున్నావు, నా ద్వారా ఏ పని జరగాలని నువ్వు కోరుకుంటున్నావు. మనమందరం కూడా అడుగుదాం. అవును తండ్రి, ఆయన ఏ రకంగానూ కూడా ఆషామాషిగా ఆయన మనల్ని ఎన్నుకోలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేద్దాం. ప్రభా నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వేరొక ఆదరణకర్తను మాలో ఉండడానికి లార్డ్ యు హ్యావ్ గివెన్ అనదర్ కంఫర్ట్ టు బీ విత్ us, టు అబైడ్ విత్ us, టు టీచ్ us వాట్ ఈస్ గుడ్ అండ్ రాంగ్, టు టెస్టిఫై అబౌట్ అవర్ లైఫ్స్. మా జీవితాల గురించి సాక్ష్యం ఇవ్వడానికి, మంచి చెడులను గురించిన అవగాహనలు మాకు ఇవ్వడానికి ప్రభా మీరు ఇచ్చిన వేరొక ఆదరణకర్త మాలో దయచేయండి ప్రభా, మాలో దయచేయండి ప్రభా అని మనం అడుగుదాం. దేవుడు అడుగు ప్రతి వారికి కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, లెట్ us ask the Lord, let us be filled with his spirit, let us be filled with the Holy Spirit. When we are filled with the Holy Spirit, రాబో దినాల్లో ఆయన ఆత్మచేత మనం ఎప్పుడైతే నింపబడతామో, ఆయన ఆత్మచేత ఎప్పుడైతే మనం నడిపింపబడతామో, ఆయన కుమారులు మనం అనబడతామండి. ఆయన రాజ్యంలో మనకు వారసత్వం కలుగుతుంది. విల్ బి ద హెయిర్స్ ఆఫ్ హిస్ హెవెన్లీ కింగ్డమ్. ఆయన యొక్క రాజ్యంలో వారసులుగా మనం అవ్వాలి. మనకి ఒక బర్త్ కన్ఫర్మ్ అవ్వాలి ఆయన సన్నిధిలో. అంటే దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడదాం. దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడకపోతే సాతాను యొక్క ఆత్మచేత, ఇహలోక సంబంధమైన దేవతలో ఉన్న ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అటువంటి ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆ ఇహ సంబంధమైన దేవత ఎందుకు వచ్చింది? ఆ యొక్క దేవత, ఆ యొక్క పవర్ దేనికి వచ్చింది? టు స్టీల్, టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్. మనల్ని మన దగ్గర ఉన్నది దోచుకోవడానికి, మనల్ని నాశనం చేయడానికి, నిత్య నరకానికి ఇహలోక సంబంధమైన దేవత వస్తే మనల్ని ఆనందముతోటి, సంతోషముతోటి నిత్య రాజ్యంలోకి, పాలు తేనెలు ప్రవహిస్తున్న ఆ దేశంలోకి తీసుకువెళ్ళాలని మన యొక్క దేవుని యొక్క ఆలోచన అయితే అనేకమైన సార్లు ఐగుప్తే బాగుందని అనుకుంటున్నాం. ఆ కీరదోసకాయలే బాగున్నాయని అనుకుంటున్నాం. ఆ యొక్క ఫరో యొక్క బానిసత్వమే బాగుందని అనుకుంటున్నాం. ఆయన మనల్ని పాలు తేనెలు ప్రవహిస్తున్న ఆ యొక్క కానాను, నిత్య కానాను దేశానికి తీసుకువెళ్ళాలన్నది మన తండ్రి యొక్క ఆశ అయితే మనం ఎప్పుడు కూడా ఐగుప్తు కేసే చూస్తున్నాము. ఒక్కసారి ఆలోచన చేయండి. సొదొమ గొమొర్రా తట్టు చూసిన వారు ఏమైపోయారు? ఆ యొక్క ద పిల్లర్ ఆఫ్ సాల్ట్, ఆ యొక్క ఉప్పు స్తంభం అయిపోయారు. లోకము తట్టు, లోక ఆశల తట్టు మళ్ళీ మనము తిరిగి చూస్తున్నామేమో. లోతుకి చాలా పచ్చగా కనబడింది, సొదొమ గొమొర్రా చాలా పచ్చగా కనబడింది. కానీ అబ్రహాము he went to a land which is unseen to him. అబ్రహాము తెలీదు దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడు. కానీ ఈ లోతు ఎన్నుకున్న దేశాన్ని అతనికి వదిలేసి వేరే ప్రదేశానికి వెళ్ళాడు. దేవుని యొక్క ఆత్మ అబ్రహాముతో ఉంది. The spirit of the Lord was with Abraham. The unseen force is with Abraham. అబ్రహాముతో ఉన్న దేవుడు ఇసుక రేణువుల వలె, పోయిన ఆదివారం మనం విన్నాము, ఆ యొక్క నక్షత్రాల వలె ఆ యొక్క విస్తరింపచేశాడు, ఇసుక రేణువుల వలె విస్తరింపచేశాడు. ఇదేనా మన జీవితాలను కూడా ఆశీర్వదించడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడదాం. We should be led by the spirit of the Lord. ఈ ఆదివారం మనం నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, దేవుని యొక్క ఆత్మచేత మనము మన కుటుంబం నడిపించబడాలి. We should be propelled by the spirit of the Lord. We should be driven by the spirit of the Lord. We should be led by the spirit of the Lord. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడతామో, will be called as the sons of God. May God bless these few words. దేవుడు తన వాక్యము ఆయన వినుకడలో దీవించి క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి సిస్టర్ రేచల్
సంఘాన్ని ప్రేమించి మీరందరూ కూడా